థ్యాంక్ యూ లార్డ్, వి థ్యాంక్ యూ లార్డ్. అయా వాక్య పరిచయలోకి వెళ్తూ ఉండగా ప్రభువా, నీ నామ మహిమార్థమై ప్రభువా, అయా మేమందరం అడుగుతున్నాం ప్రత్యేకముగా ఈరోజు మన ప్రార్థన అండి. ప్రత్యేకంగా మన మన ప్రార్థన ఏంటి తెలుసా? మనం ఆధ్యాత్మికంగా ఇంతమంది ఎదుగుతున్నాం కదా. ఇర్మియా గ్రంథం 1వ అధ్యాయం 9వ వచనం ప్రకారం, ప్రభువా నువ్వు నీ చేతిని చాచి నా నాలుకని తాకి నీ నోటి పలుకులు నా నోటి అందు ఆల్రెడీ నువ్వు పెట్టి ఉన్నావని నేను విశ్వస్తున్నాను ప్రభువా. అద్భుతాల పాదువాపురి అంతోని వారి యొక్క మధ్యవర్తిత్వ ప్రార్థన ద్వారా, నా ఫ్రెండ్ మధ్యవర్తిత్వ ప్రార్థన ద్వారా నువ్వు ఆల్రెడీ ఆ నాలుకని ఇచ్చినావని నేను విశ్వస్తున్నాను ప్రభువా. ఇది ప్రేమ రూపకంగా పరిచయం చేసే కృపను దయచేయండి ప్రభువా. నా జ్ఞానం సరిపోదు నాయన, నీ కృప కావాలి నాకు, నీ కృప తోడైందని నేను విశ్వస్తూ ఈ సమయంలో ఈ పాట మేము పాడుకుంటూ ఉండగా ప్రభువా మమ్మల్ని అందరినీ ఇలా మార్చండి, మమ్మల్ని అందరినీ ఇలా మార్చండి ప్రభువా. ఇంత గొప్పగా మమ్మల్ని దీవించండి ప్రభువా. అయ్యా అనేకులకు దీవెనకరంగా మమ్మల్ని మార్చండి ప్రభువా. దుష్టుడు ఎన్ని పన్నాగాలు పనినా వాడిది ఏది కూడా పనికిరాదు ప్రభు, అది నిజం నాయన. బికాజ్ యూ డిడ్ ఆన్ క్రాస్ లార్డ్, నువ్వు స్లీవ మీద సమస్తము చేసేసావు, అయిపోయింది. ఇక జస్ట్ మేము వచ్చిన తండ్రి నీ దగ్గర ఉన్న దీవెన తీసుకోవడం మాత్రమే మేము చేయాల్సిన పని. కాబట్టి ఈ పాటలో మేము ఏకీభవిస్తుండగా మమ్మల్ని దీవించమని ఈ పాటని నా తండ్రి అయా నీకు ప్రార్థన రూపంలో నువ్వే మలుచుకో ప్రభువా, మాకు సహాయం చేయి ప్రభువా. కోత ఎక్కువగా మా కళ్ళు మూసుకొని జాగ్రత్తగా వినండి. ఈ పాట చాలా లోతైన అర్థం ఉంది. కోత ఎక్కువగా ఉన్నది రాజా, పని చేయువారిని పంపుము రాజా. కోత ఎక్కువగా ఉన్నది రాజా. దేవుడు మరణించింది ఎందుకు? ఇందుకే దేవుడు మరణించింది, ఇందుకే. దేనికోసం? కోత ఎక్కువగా ఉన్నది రాజా, పని చేయువారిని పంపుము రాజా. భారతదేశములో నీదు రాజ్యము ఎప్పుడు వచ్చునో యేసు రాజా. వస్తుంది ప్రభా తప్పక, ఆమేన్. యేసు నామం జై జై, క్రీస్తు నామం జై జై, యేసు నామం జై జై, ప్రభు క్రీస్తు రక్తం జై జై. నీ మనసులో పాడుకో అమ్మా, లేదంటే ఇంట్లో ఒక్కదాని ఉంటే పాడుకో, తిరుక్కుంటూ లేసి అటు ఇటు తిరుగుతూ పాడుకో, ఇల్లంతా తిరుగుతూ పాడుకో. యేసు నామం జై జై, క్రీస్తు నామం జై జై, యేసు రక్తం జై జై, ప్రభు క్రీస్తు రక్తం జై జై. ఈ పాట పాడుతుండగా పరిశుద్ధాత్మదేవుడు మన ఇంట్లోకి దిగి వస్తాడు, నూతన కార్యములు చేస్తాడు. ప్రేమైన బిడ్డ, అలసిపోయి ఉన్నావు, వేసారిపోతూ ఉన్నావు, నోరు విప్పి దేవుని ప్రార్థించలేని పరిస్థితిలో చాలామంది ఉన్నావు. దయచేసి తిరుగు, హోలీ వాటర్ తీసుకో. స్ప్రింకిల్ చేసే ముందు విశ్వాసాన్ని పెంపొందించమని దేవదేవుని అడుగు. కోత ఎక్కువగా ఉన్నది రాజా, పని చేయువారిని పంపుము రాజా. కోత కోత ఎక్కువగా ఉన్నది రాజా, పని చేయువారిని పంపుము రాజా. ఈ పాటలో అండి పరిశుద్ధాత్ముడు బైబిల్ ప్రకారం ఏం చెప్తున్నాడు అంటే, కోత ఎక్కువగా ఉన్నది రాజా, పని చేయు వారిని పంపుము రాజా. ఇక్కడ మనం కరెక్ట్గా ఆలోచిద్దాం, బైబిల్ ప్రకారం ఆలోచిద్దాం ఈ వాక్యము. అవును, యేసుప్రభువు వారే అన్నారు కోత ఎక్కువగా ఉంది కానీ కోతగాండ్రు తక్కువగా ఉన్నారని. యేసయ్య అన్నాడు స్వయంగా వాక్యంలో. ప్రియమైన దేవుడు బిడ్డలారా, యేసయ్య స్లీవ మరణానికి ఈ కోతకి ఏమైనా సంబంధం ఉందా అంటే అవును ఉంది. ఏంటది? 3.5 సంవత్సరాలు యేసుప్రభువు వారు పరిచర్య చేశారు. అంతకన్నా ముందు కూడా 30 ఏండ్లు కూడా పరిచర్య చేయలేదా అంటే చేశారు. కానీ సైలెంట్గా ప్రార్థనలో గడిపారు, అది కూడా పరిచర్యే. సైలెంట్గా దేవుడితో మాట్లాడుతున్నాడు మౌనముగా, అది కూడా పరిచర్యే. సిద్ధపడుతున్నాడు, అది కూడా పరిచర్యే. మనం అనుకుంటాం కదా, ఎవరైనా బయటికి కనబడుతూ ప్రసంగాలు చెప్తూ బోధనలు చేస్తేనే పరిచర్య అనుకుంటాం. లేదు, మోసపోవద్దు. ప్రియమైన దేవుడు బిడ్డలారా, సైలెంట్గా నువ్వు నేను ఇంట్లో ప్రార్థన చేస్తున్నావు, అది పరిచర్య. దేవుడితో మాట్లాడుతున్నాం, సైలెంట్గా లేము మనం. దేవుడితో మనం మాట్లాడుతున్నాం, సైలెంట్గా లేము. మనం దేవుడితో మాట్లాడుతూ ప్రార్థన విన్నపాలను దేవుడికి సమర్పిస్తూ, అయ్యా ఈ బిడ్డను దీవించు, ఆ బిడ్డను దీవించు, నీ బిడ్డను దీవించు, మమ్మల్ని దీవించు అని మనం 24 గంటలు ఒక కోతగాండ్ర వల్లే పని చేస్తూనే ఉన్నాము. అయితే ప్రియమైన దేవుడు బిడ్డలారా, ఇది ఎలా వచ్చింది మనకి ఈ స్వభావము? చూడండి, విజ్ఞాపనకర్తలు, దేవుడి యొక్క కనుపాపలు,
విజ్ఞాపన చేస్తున్న ప్రతి బిడ్డ కూడా దేవుడి పక్కనే ఉండి, యేసుప్రభువు పక్కనే ఉండి విజ్ఞాపన చేస్తున్నట్లు అర్థం. ఇది ఏంటి దీనికి అర్థం అంటే, యేసుప్రభువు వారు పరిచర్య చేసింది, పబ్లిక్ మినిస్ట్రీ చేసింది 3.5 సంవత్సరాలే చనిపోయే ముందు. అయితే ఇక్కడ మనం ఒకటి ఆలోచిద్దాం. యేసుప్రభువు వారు స్వయంగా ఇదిగో మానవ మాతృడుగా, సంపూర్ణమైన మానవుడిగా, సంపూర్ణమైన దేవుడిగా ఉన్నాడు. అవునా? ఎస్. ఇప్పుడు సంపూర్ణముగా మానవుడై ఉన్నాడు కాబట్టి 3.5 ఏళ్ళు మాత్రమే పరిచర్య చేయగలిగాడు. పరిశుద్ధాత్మ మీదికి దిగి వచ్చినప్పుడు పరలోక రాజ్యము తెరవబడి దేవుడి స్వరాన్ని వింటూ ఉన్నాడన్నారు అక్కడ ప్రజలందరూ కూడా జ్ఞానస్నానం పొందుకునేటప్పుడు. అంటే యేసుప్రభువు వారు ఇక్కడి నుంచే ఏదో ఆలోచించారు. ఏం ఆలోచించారు? నా మీదికి పరిశుద్ధాత్మ దిగొచ్చింది, ఈ ఆత్మను ఇప్పుడు నేను నా దగ్గర ఉంచుకోవద్దు. నేనేం చేయాలి? ఆ ఆత్మను నేను నా బిడ్డలకి ఇవ్వాలి. ఎందుకు? ప్రశ్న. కోత ఎక్కువగా ఉన్నది రాజా, పని చేయు వారిని పంపుము రాజా. పని చేసేవారు యేసుప్రభువు వారు ఒక్కరే సరిపోరు. దైవ కుమారుడైనప్పటికీ ఈ లోకానికి వచ్చింది దేవుడు ఈ లోకంలో ఉండిపోవడానికి కాదండి. నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవము. మార్గం ఏంటి? ఎలా బ్రతకాలి నేర్పించడానికి వచ్చాడు. అదేవిధంగా సత్యం ఏంటి? సత్యము ఎలా నా బిడ్డలకి బోధపడేలాగా బోధించి వారి నా మార్గంలో నడవాలని, అసలు ఏది సత్యము ఏది అసత్యం అని క్లియర్గా దేవదేవుడు మనకి చెప్పి వెళ్ళిపోతూ ఉన్నాడు. అంత మాత్రమే కాదు, తన జీవము తనని తానుగా మనకి ఇచ్చేసి వెళ్ళిపోతూ ఉన్నాడు దివ్య ప్రసాద నాదుడిగా. ప్రియమైన దేవుడి బిడ్డలారా, ఇవన్నీ దేవుడు ఎందుకు చేశాడు? కోత ఎక్కువగా ఉన్నది రాజా, పని చేయు వారిని పంపుము రాజా. దానికి దీనికి లింకప్ ఏముంది అని అంటే, ఒకటి, యేసుప్రభువు వారు ఈ లోకంలో అలానే ఉంటే లక్షలాది మంది కోతగాండ్రు లేవలేరు కదా. యేసుప్రభువు వారే చేస్తున్నారు పరిచర్య 3.5 ఏళ్ళ నుంచి. ఎలా చేస్తారు? పరిశుద్ధాత్మని దేవాతి దేవుడు వాగ్దానం చేశాడా? లేదా? చేశాడు. ఇప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు ఎలాంటి పనులు చేస్తాడంటే, ఇప్పుడు నీలో ఉంటాడు, నాలో ఉంటాడు, జోస్ఫిన్ అక్కలో ఉంటాడు, అశ్విన్ అక్కలో ఉంటాడు, చైతన్య అక్కలో ఉంటాడు, రాణి అక్కలో ఉంటాడు, షోరీల అక్కలో ఉంటాడు, అనిత అక్కలో ఉంటాడు, నూర్దమాంటిలో ఉంటాడు, అరుణక్కలో ఉంటాడు. ఇంకా అందరి బిడ్డలు వరుసగా చెప్పుకుందాం. అందరి బిడ్డలో పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడు. ఒకవేళ యేసయ్య ఈ లోకానికి వచ్చి వెళ్ళకపోతే, పరిశుద్ధాత్మను మనకి ఇవ్వకపోతే దేవుడే చేయాలి పరిచర్య. యేసుప్రభువు వారే మొత్తం ఇక ఎప్పటి వరకు చేస్తారు? ప్రియమైన దేవుడి బిడ్డలారా, దేవుడు ఎప్పుడైనా సరే దేవుడి బిడ్డలుగా మనల్ని అందరినీ దీవించున్నాడు. భూమి పుట్టక మునిపే మన కొరకు దేవుడు ప్రణాళిక కలిగి ఉన్నాడు. జీవ గ్రంథంలో మన పేర్లున్నాయి. దానికి అర్థం ఏంటి తెలుసా? ప్రతి బిడ్డ పరిచారకురాలే, ప్రతి బిడ్డ దేవుడి యొక్క పరిచర్య చేయాలి. అందుకే కోత ఎక్కువగా ఉన్నది రాజా, పని చేయు వారిని పంపుము రాజా. ఆల్రెడీ దేవుడు పంపించాడు. మనం అందరము పని చేసేవారమే, కోతగాలమే. మనం అందరము కోత కొయ్యడానికే ఈ లోకానికి వచ్చాము. ఎలా? విత్ ద పవర్ ఆఫ్ ద హోలీ స్పిరిట్. ఆమేన్, హల్లెలూయా. ఎలా సాధ్యపడుతుంది? యేసుప్రభువు వారు చెప్పిన తర్వాత 10 రోజులు శిష్యులు అదే గదిలో ఉండి ప్రార్థన చేస్తున్నారని అక్కడ వాక్యం సెలవిస్తుంది. 10 రోజులు ఒకే ప్రార్థన విన్నపం, ఒకే ఇంటెన్షన్. ఇప్పటి నుండి మనం మళ్ళీ మన ఏంటి పెంతెకోస్తు పండుగ వరకు కూడా మనం చేయాల్సిన ప్రార్థన పరిశుద్ధాత్మ. అయిపోయింది. మన ప్రతి సమస్యకి సమాధానం ఇది ఒకటే. ఏమీ చేయలేమండి. నేను ఈ లోకాన్ని జయించాను, మీరు ఈ లోకాన్ని తప్పక జయిస్తారు. కానీ మీలో ఒక శక్తిని నేను పెట్టాను. ఆ శక్తికి దేన్నైనా తట్టుకునే అంత కృప దేవదేవుడు ఇచ్చాడు. తన ఆత్మనే ఇచ్చాడండి. చూడండి, మన కన్నతల్లి కథోలిక శ్రీసభ ఏం చెప్తుంది తెలుసా? కథోలిక శ్రీసభ సాంప్రదాయం ప్రకారం 4400 వర్గాలు నమ్మని విషయం ఏంటంటే, యేసుప్రభువు వారు సంపూర్ణముగా మానవుడని నమ్మరు, సంపూర్ణముగా దేవుడని నమ్మరు. సంపూర్ణంగా దేవుడు అని చెప్తారు, మానవుడు అంటే నమ్మరు. దివ్య ప్రసాద నాదుల్లో దేవాదేవుడు ఉన్నాడంటే నమ్మరు. ఇంకొకటి ప్రభు నేను మర్చిపోయాను, అదేంటి ప్రభువా? థ్యాంక్ యూ లార్డ్. ఎస్, అదేవిధంగా మనం అందరం గుర్తుపెట్టుకోవాల్సిన అంశం ఏంటంటే, ఈ సమయంలో యేసుప్రభువు వారు మనందరి కొరకు ఈ లోకానికి వచ్చారు. కరెక్ట్. దాని తర్వాత ఈ లోకం నుంచి వెళ్ళిపోతున్నది కూడా, చనిపోయింది కూడా మన కొరకు, చనిపోయిన తర్వాత ఆత్మని ఇస్తా అన్నది కూడా మన కొరకు, ఆత్మని ఇచ్చిన తర్వాత ఉపయోగించుకుంటా అని చెప్పింది కూడా మన కోసమే. ఎందుకు?
ఆత్మ లేకపోతే భర్త కోసం ప్రార్థన చేయలేం, ఆత్మ లేకపోతే బిడ్డల కోసం ప్రార్థన చేయలేం. ఇదిగో మీకు తెలియని నిట్టూర్పుల ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు మొరపెడతాడు మీ నుండి. ఆమేన్, హల్లెలూయా. ప్రియమైన దేవుడు బిడ్డలారా, నేను ప్రిపేర్ అయింది ఒక టాపిక్, పరిశుద్ధాత్మ దేవుడు చూపిస్తుంది ఇంకోటి. కాబట్టి నమ్మాలి మనం దేవుడి యొక్క పరిశుద్ధాత్మ ప్రేరణ ఎగ్జాక్ట్గా నిజం. మనలో చాలామంది నోర్లు ఎందుకు మూతపడ్డాయి? పరిశుద్ధాత్మ దేవుడు అడుగుతూ ఉన్నాడు, ఎందుకు సైలెంట్గా ఉన్నావు? నేను సైలెంట్గా ఉండమన్నది భర్త విషయంలో, లేదంటే బిడ్డల విషయంలో, లేదంటే ఇరుగు పొరుగు వారి గురించి మాట్లాడొద్దని చెప్పాను నేను. అంతేగాని నువ్వేంటి మొత్తం ప్రార్థన చేయకుండా సైలెంట్ అయిపోయావు, వాగ్దానాలు ఎత్తి పట్టకుండా సైలెంట్ అయిపోయావు ఏంటి? దేవుడు అంటే అప్పుడే మనకి విసుగు పుట్టిందా? దేవుడు అంటే అప్పుడే ఓపిక పోయిందా? సహనం అప్పుడే పోయిందా? అదేంటి దేవుడు అంటున్నాడు మనల్ని కోతగాండ్రం అంట మనము. ఎందుకు? యేసుప్రభుల వారు ఆనాడు 3.5 సంవత్సరాల పరిచర్యలో ఒకే ప్లేస్లో ఉండి ఒకేసారి చేస్తూ ఉన్నాడు పరిచర్య, అవునా? ఇంకా మనం డెప్త్గా మనకు తెలియదండి యేసుప్రభులు ఇంకా ఏం చేశారో. పరిశుద్ధమైన గ్రంథం కూడా సరిపోలేదని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి ఉన్న వాక్యాల మట్టుకే మనం ధ్యానించడానికి ప్రయత్నం చేద్దాం. అంటే యేసుప్రభుల వారు ఎట్ ఏ టైం 100 ప్లేస్లలో ఉండి 100 మందిని లేపలేదేమో. అందుకే ఇప్పుడు ప్రపంచంలో ఉన్న ప్రతి బిడ్డని లేపడానికి పరిశుద్ధాత్మ దేవుడు ఒకే రీతిగా అన్ని చోట్ల పనిచేసే కృపను దేవుడు ఆత్మకి ఇచ్చాడు. అందుకే ఇప్పుడు ఏం చేస్తున్నాడంటే, ఇప్పుడు గుర్తొచ్చింది, డినామినేషన్స్ 4400 డినామినేషన్స్ నమ్మని విషయం ఏంటంటే క్రీస్తు ఆత్మయున్నాడు అని వాళ్ళు నమ్మరు. యావే ప్రభు ఆత్మయున్నాడు అనే విషయాన్ని కూడా మ్యాక్సిమం చాలామంది నమ్మరు, కొంతమంది నమ్ముతారు. అదేవిధంగా పరిశుద్ధాత్మ వేరు, తండ్రి దేవుడు వేరు, యేసు ప్రభువు వారు వేరు అంటారు. చూడండి, కరెక్ట్గా ఆలోచించుదాం. ఇప్పుడు తండ్రి దేవుడు, యేసు ప్రభువు వారు, పరిశుద్ధాత్మ దేవుడు ముగ్గురు వేరువేరు అయినప్పటికీ ఒక్కరే హోలీ ట్రినిటీ వన్ గాడ్ అని ఒక ఐక్యత గురించి మనం మాట్లాడుతున్నాం. అర్థమవుతుందా? ఒక యూనిటీ, ఐక్యత గురించి మనం మాట్లాడుతున్నాం. వేరే వాళ్ళకి ఈ ఐక్యత అర్థం అవ్వలేదండి, అంతే సింపుల్. ఈ ఐక్యత అర్థం కాలేదు. ఫర్ ఎగ్జాంపుల్, ఫ్రాన్సిస్ ఆఫ్ అసీసీ వారిని ఒక పెద్ద మన బిషప్ గారు వచ్చారు, నిజంగా మూవీలో ఉంది ఇది. బిషప్ గారు వచ్చి, వారు అప్పటికి ఫాదర్ అవ్వలేదు, మన ఫ్రాన్సిస్ ఆఫ్ అసీసీ వారు. ఆ యొక్క గొర్రె పిల్లని వాటిని విట్టి చూసుకుంటున్నాడు పశువుల పాక దగ్గర. చూసుకుంటున్నప్పుడు వచ్చి అడిగాడు, మాట్లాడుతూ అడిగాడు. ఆ గొర్రె పిల్లలతో పడుకుంటున్నాడు, అదే పశువుల పాకలో ఉంటున్నాడు, వాటిని క్లీన్ చేస్తున్నాడు. అంటే ప్రీస్టులు వేరే ప్లేస్లో ఉన్నారు, కానీ నాకు పశువుల పాకలో ఉండి పని చేస్తున్నాడు. ప్రీస్టుల దగ్గరికి వెళ్ళి పని చేయడు, పశువుల పాకలోనే పని చేస్తాడు. ఈ సందర్భంలో ఒకరోజు బిషప్ వచ్చారు, వచ్చి చెక్ చేస్తున్నారనమాట, ఎక్కడ ఏం జరుగుతుంది, ప్యారిష్ ఎలా ఉందని చెక్ చేస్తున్నారు. చెక్ చేస్తున్నప్పుడు, ఈ రోజులో అంటే బిషప్ వస్తుంటే అంతా తెలిసేది, కానీ ఆ రోజుల్లో అట్లా కాదండి, సైలెంట్గా వచ్చేవాళ్ళు ఆ కాలంలో. వచ్చినప్పుడు కూర్చొని మాట్లాడుతుంటే చలి కాచుకుంటూ ఉంటే ఫ్రాన్సిస్ ఆఫ్ అసిసి అనుకుంటానండి, నాకు పేరు గుర్తులేదు, మేబీ ఫ్రాన్సిస్ ఆఫ్ జేవియర్ అయి ఉంటారు. వారి దగ్గరికి వచ్చి, పితా పుత్ర పరిశుద్ధాత్మ దేవుణ్ణి నువ్వు ఎట్లా చెప్తావు అని అడిగాడు. పితా పుత్ర పరిశుద్ధాత్మ అంటే నువ్వు ఎట్లా ఎక్స్ప్లెయిన్ చేస్తావు అని అడిగాడు. చిన్న పిల్లాడి యొక్క ప్రవర్తన ఫ్రాన్సిస్ ఆఫ్ అసిసి వారిది. ఆ సమయంలో ఆయన చేతిలో దుప్పటి ఉంది, అంటే కప్పుకొని ఉన్నాడు చలికి. ఆ దుప్పటి తీశాడు, దుప్పటి తీసి ఒక మడత పెట్టాడు, ఇది పితా. ఇంకో మడత, రెండో మడత పెట్టాడు, పుత్ర. ఇంకో మూడో మడత పెట్టాడు, పరిశుద్ధాత్మ అన్నాడు. బిషప్ షాక్. ఒక్క దుప్పటిలో 3 మడతలు పెట్టి పితదేవుడు, పుత్రదేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు ఇదిగో ఒక్కరే అన్నాడు. బా, ఆయన బ్రిలియంట్ థాట్కి మన బిషప్ గారు ముగ్ధుడైపోయి అక్కడున్న ఒక మేజర్, అక్కడున్న మెయిన్ ప్రీస్ట్కి పిలిచి మరీ చెప్తున్నారు, ఈయన ప్రీస్ట్ అవ్వాలి అని. ఎవరు? ఫ్రాన్సిస్ ఆఫ్ అసిసి వారు అనుకుంటారు, నాకు పేరు గుర్తులేదు, ఒక పునీతుడు. ఆయన ప్రీస్ట్ని చేయాలి, మీరు ఏమైనా చేయండి, ఆయనని ప్రీస్ట్ మీరు చేయాల్సిందే. వాళ్ళందరికీ ఈయనంటే విరక్తి. ఎప్పుడు ఆ పశువుల పాకలోనే ఉంటాడు, ఎప్పుడు వాటిని క్లీన్ చేస్తూ ఉంటాడు, ఎప్పుడు అదే పని. ఈయనకి పిచ్చింది, ఈయనకి బుద్ధి లేదు, ఈయనకి అంత జ్ఞానము లేదు అని చులకన భావంతో కొంచెం చూస్తూ ఉండేవాళ్ళు ఆనాటి గురువులు, అక్కడున్న వాళ్ళు. అందుకే ఆయన అంతగనంగా రూమ్లో కూడా రానిచ్చేవాళ్ళు కాదండి. కానీ అలాంటి బిడ్డ గురించి ఇప్పుడు గురువే చెప్తున్నాడు, బిషపే చెప్తున్నాడు, ఇదిగో ఈయన గురువు కావాల్సిందే, మీరేమన్నా చేయండి, ఆయనకి ప్రాక్టీస్ ఇప్పించండి అని అనగానే ఎమ్మటి వాళ్ళందరూ 3-4 కలిసి తల బాదుకుంటూ మత్తయి సువార్త, మన మార్కు సువార్త, లూకా సువార్త, ఉపమానాల నుంచి స్టార్ట్ చేశారు. ఆయనకు వస్తలేదు, ఎంత చెప్పిన వాక్యం అర్థమైతలేదు ఎవరికి? మన పునీతుడికి.
అర్థం కాకపోయేసరికి ఇంకొక చిన్న ప్యారిష్ ప్రిస్ట్, జూనియర్ ప్యారిష్ ప్రిస్ట్ అంటారు కదా, అసిస్టెంట్ ప్యారిష్ ప్రిస్ట్, ఆయన వచ్చి ఇంకో ప్యారిష్ ప్రిస్ట్ చెప్తున్నారు, నా వల్ల కావట్లేదు ఫాదర్, నా వల్ల అవ్వట్లేదు, ఆయనకి ఏం చెప్పినా అర్థం కావట్లేదు అని అన్నాడు. అనగానే ఎట్లా మరి, మనకి బిషప్ ఆర్డర్ ఉంది, బిషప్ చెప్పాడు వచ్చే 6 months లోపు ఆయన్ని ప్రిపేర్ చేస్తామని మనం మాట ఇచ్చాం, బిషప్ దగ్గర మాట పోతుంది, బిషప్ మన మీద కోప్పడతాడు అని వాళ్ళు అనుకున్నారు. అనుకున్న తర్వాత ఏం జరిగింది తెలుసా, ఈ అసిస్టెంట్ ప్యారిష్ ప్రిస్ట్ కాదు, అప్పుడప్పుడే ఈ యొక్క బోధనలు నేర్చుకుంటున్న ఒక మంచి వ్యక్తి, గురువుగా అవ్వాలనుకుంటున్న వ్యక్తి కింద ఈయనను పెట్టారు, ఈ పునీతుని పెడుతూ ఉన్నారు ఏది నేర్చుకోమని. ఇప్పుడు ఒక రోజు వచ్చిందండి, ఒక 3 నెలలు దాటిపోయింది, 4 నెలలు దాటిపోయింది, 5 నెలలు దాటిపోయింది, సేమ్ పరిస్థితి పునీతుడిది. రావట్లే బైబిల్, ఎంత వాక్యం చదివినా తల పట్టుకుంటారు అందరూ, నలుగురు చెప్పడానికి ప్రయత్నం చేశారు, అవ్వట్లేదు. ఒక సమయం వచ్చింది, 5 నెలలు దాటిపోయింది. ఇప్పుడు ఎవరైతే బోధన చేశారో, ఎవరైతే బోధన విన్నారో మన ఈ పునీతుడు, అదేవిధంగా గురువు అవ్వబోయే వ్యక్తి, డీకన్ అనుకుందాం, లేదంటే డీకన్ కింద ఉంటారు కదా బ్రదర్స్, వాళ్ళు అనుకుందాం, వాళ్ళకి అప్రూవల్ రావాలి కదా గురువు అవ్వాలంటే. ఇప్పుడు ఏం చేశారంటే వాళ్ళు ఒక టెస్ట్, పరీక్షకి వెళ్ళారండి. ఇది వినండి, చాలా బాగుంటుంది. పరీక్షకి వెళ్ళారు వాళ్ళిద్దరు. పరీక్షకి వెళ్ళిన తర్వాత అది ఓరల్ టెస్ట్, అంటే ఏం అడిగితే అది చెప్పాలి, బైబిల్ నుంచి ఏది అడిగినా చెప్పాలి. ఇప్పుడు ఏమైంది, వాళ్ళిద్దరు కలిసి ఇంకొక 10-20 మంది అందరూ అక్కడ గ్యాదర్ అయ్యారు, చాలామంది గ్యాదర్ అయ్యారు. అందరూ ఈ యొక్క బ్రదర్స్ వేసుకునే డ్రెస్సులు వేసుకున్నారు, గ్యాదర్ అయ్యారు. ఒక్కొక్కరిని ఇంటర్వ్యూకి పిలుస్తున్నారు లోపలికి. ఇప్పుడు గురువులలాగా అవ్వడానికి ముందు పరీక్షకి పిలుస్తున్నప్పుడు ఈయన సమయం వచ్చేసింది, పునీతుడి సమయం. వెళ్ళాడు. అంతకంటే ముందు ఇంకొక ఆయన గురించి చెప్దాం, ఈయన గురించి కాదు, ఎవరైతే మన ఈ పునీతుడికి ట్రైనింగ్ ఇచ్చాడో, గొప్పగా వాక్యం తెలుసో, బైబిల్ మొత్తం కంఠస్థం చేశాడో, ఈయనని ముందుగా వెళ్ళాడు ఇంటర్వ్యూకి. వెళ్ళిన తర్వాత ఏమైంది, అందరి ముందు కూర్చున్నాడు. ప్రశ్నలు వేస్తూ ఉన్నారు గురువులు, ఏమని, ఈ పలానా మత్తయి సువార్తలో ఈ ఉపమానం ఉంది చెప్పు అని అడుగుతున్నారు. చెప్పలేకపోయాడు, ఎనిక్కొచ్చేసాడు ఏడ్చుకుంటూ, టెస్ట్ ఫెయిల్ అయ్యాడు. ఇప్పుడు మన పునీతుడు ఎవరు, ఇన్ని నెలల నుంచి నేర్పిస్తున్నారు కదా, ఆయనకి ఏమి రాదు కదా, ఆయన వెళ్తున్నాడు ఇప్పుడు లోపలికి. వెళ్ళాడు, ప్రభువా 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 నాకు సాయం చేయ ప్రభువా, నాకు సాయం చేయ ప్రభు అనుకుంటూ వెళ్ళాడు. ట్విస్ట్ అండి, హైలైట్ యాక్చువల్ ఇది, నాకు గుర్తులేదు ఏ గాస్పల్ నుంచి అడిగారు ప్రశ్న, కానీ అక్కడున్న నలుగురు గురువులు ఉన్నారు, ఒకటే ప్రశ్న అడిగారు, గొర్రెల కాపరి గురించి ఏమైనా చెప్పగలుగుతావా అన్నాడు. ఖతం, గ్యాప్ ఇవ్వకుండా పట్టమని పరిశుద్ధమైన గ్రంథంలో అండి, విత్ వర్స్, మత్తయి సువార్తలో ఎక్కడో, మత్తయి సువార్త 10:10 ఎక్కడ ఉంటుందండి, యోహాను 10:10 ఉంటుంది, గొర్రెల కాపరి వృత్తాంతం ఉంటుంది కదా యోహాను సువార్త. గొర్రెల కాపరిగా అయినా గొర్రెల దగ్గర ఉంటాడుగా, అది బాగా వచ్చు. గొర్రెల కాపరి ఎట్లుండాలి, ఏం చేయాలి, ప్రజలను ఎట్లా పాలించాలని ఆయనకి ఏదైతే పరిశుద్ధాత్మ దేవుడు ప్రేరేపించాడో అవి టపమని చెప్తూనే ఉన్నాడండి, ఆపట్లేడు ఉపమానం. అంటే ఆయన టెస్ట్లో పాస్ అయ్యాడు. ఎవరైతే 24 గంటలు సంవత్సరాల నుంచి ప్రిపేర్ అయ్యి గురుత్వానికి వెళ్దామని అనుకున్నాడో ఆయన ఫెయిల్ అయ్యాడు. కొన్ని రోజుల ముందు దేవుడి యొక్క అభిషేకం చొప్పున, పరిశుద్ధాత్మ కృప చొప్పున వెళితే పరిశుద్ధాత్మ దేవుడు ప్రేరేపించగానే గొర్రెల్ని పెంచాడుగా, ఆ ప్రేమ ఎక్కడ పోతుంది, ఆ ప్రేమనే వాక్య రూపంలో వ్యక్తపరిచాడు. ప్రేమైన దేవుడు బిడ్డలారా, దేవుడి ఆత్మ సమస్తాన్ని సాధ్యపరుస్తుంది. మనకెంత తెలుసని కాదు, మనకెంత వచ్చని కాదు, ఆ గడియలో ఏమి చెప్పవలనో పరిశుద్ధాత్మ దేవుడు నేర్పిస్తాడు. ఆమేన్, హల్లెలూయా. ప్రియమైన దేవుడు బిడ్డలారా, లూకా సువార్త 12:12 ఆనాటికి మరి ఆ పునీతుడికి తెలుసో లేదో మనకైతే తెలియదు, కానీ ఆయన చేసిన జీవిత ప్రయాణం గురించే ఉపమాన రీతిలో చెప్పాడు. అది బైబిల్లో ఉంది, అది నేర్చుకున్నాడు, అది అర్థమైంది, క్లియర్గా అర్థమైంది. అదొక్కటే మేబీ ఆయనకి బాగా అర్థమైందండి, ఎందుకంటే ఆయన చేస్తున్నాడు కాబట్టి అర్థమైంది. అందుకే మనం అందరం కూడా కోత ఎక్కువగా ఉన్నది రాజా, పనిచేయి వారిని పంపుము రాజా. కోతగాండ్రం మనం కోతగాండ్రము, దేవుడు కోతగాండ్రుగా మనల్ని పంపించాడు, ఖాళీ చేతులతో పంపించలేదండి. యేసయ్య ఆత్మ మనలో ఉంది, పరిశుద్ధాత్మ మనలో ఉంది, యావే ఆత్మ మనలో ఉంది, పితా పుత్ర పరిశుద్ధాత్మ శక్తి ముగ్గురు కానీ ఒక్కరే అనే సత్యము మనలో ఉంది. ప్రియమైన దేవుడు బిడ్డలారా, మనం సీదా సాధారణమైన వ్యక్తులం కాదు, అర్థమవుతుందా? సీదా సాధారణమైన వ్యక్తులం కాదు. ఇదిగో మరే తల్లితో దేవదూత అబద్ధం చెప్పదు, దేవుడి సన్నిధి నుంచి వచ్చిన దేవదూత ఎట్టి పరిస్థితుల్లో అబద్ధం చెప్పదండి. మనుష్యుడు కాదండి అబద్ధం చెప్పాల్సింది,
మనిషి కాదు అక్కడ చెప్పింది, దేవుడి దూత. దేవుడే స్వయంగా చెప్పాడు ఏమని? సర్వోన్నతుని శక్తి నిన్ను ఆవరించును, ఒక శక్తి. పరిశుద్ధాత్మ నీపై వేంచును, రెండో శక్తి. పవిత్ర కుమారుడికి నీవు జన్మనిస్తావు, దేవుడి కుమారుడికి నువ్వు జన్మనిస్తావు, మూడో శక్తి ఉద్భవిస్తుంది మరియ తల్లిలో. ప్రియమైన దేవుడి బిడ్డలారా, మనలో ఉన్న శక్తి మనకు అర్థం కావట్లేదు. వి ఆర్ నాట్ ఆర్డినరీ పర్సన్స్. మనం సింపుల్గా ఉన్న వ్యక్తులం కాదు, బయటికి మాత్రమే ఇలా కనబడుతున్నాం. కానీ మనలో ఉన్న లోతు దేవుణ్ణి అడిగితే తెలుస్తుంది. ప్రియమైన దేవుడు బిడ్డ, ఇప్పుడు ఈ క్షణంలో దేవుడు రివీల్ చేసిందండి. ఇది నేను ప్రిపేర్ అవ్వలే, కానీ పరిశుద్ధాత్మ దేవుడు ఎందుకో ఇది ప్రేరేపించినాడు. గుర్తుపడదాం, పరిశుద్ధాత్మ దేవుడు ఒంటరిగా లేడు. యేసయ్య ఆత్మతో, తండ్రి దేవుడి ఆత్మతో ఐక్యమై ఇదిగో ముగ్గురుగా మనలో ప్రయాణిస్తున్నారు. కానీ ఒక్కరే, ఇంత శక్తి ఉంది మనలో. చూడండి, ఒకటి ఆలోచిద్దాం. దేవుడి ఆత్మ లేకుండా ఏ ప్రవక్త ప్రవచనం చెప్పలేడు కదా. మరి ప్రవక్తల గ్రంథాలు మొత్తం దేవుడి ఆత్మ లేకుండా వచ్చారా? లేదు. పరిశుద్ధాత్మ ప్రేరణ లేకుండా, దేవుడి ఆత్మశక్తి లేకుండా మోషే ధర్మశాస్త్ర గ్రంథాన్ని ఎలా రాశాడు? అంటే ఆత్మ ఉన్నాడు. అదేవిధంగా కొత్త నిబంధనలు మనం చూస్తే పునీతులు, మన గాస్పల్స్, సువార్థికులు అందరూ కూడా దేవుడిచ్చిన ఆత్మశక్తి చేత రాశారు. అవునా? ఎస్. అంతకన్నా ముందు యేసయ్య ఆత్మ ఉంది. అదేవిధంగా పరిశుద్ధాత్మను దేవుడు ప్రమాణం చేశాడు. అందుకే చూడండి, యేసుప్రభువు వారు పక్కనున్నంతసేపు ఆ యొక్క శిష్యులు భయపడలేదు. ఎందుకు? పక్కనే ఉన్నాడు రబ్బీ, పక్కనే ఉన్నాడు బోధకుడు, పక్కనే ఉన్నాడు మా యజమానుడు, సమస్తం చూసుకుంటాడు, మాకేం టెన్షన్ ఉన్నారు. ఎప్పుడైతే యేసయ్య మరణించారో, యేసయ్య పట్టుబడ్డాడు, మరణించడం కూడా కాదు, పట్టుబడగానే పరిగెడుతూనే ఉన్నారు. అక్కడి నుంచి భయపడ్డారు. ఈ కనులను చూసి భయపడ్డారు. ఈ కనుల ద్వారా చూస్తున్నది, ఈ యొక్క భౌతికపరమైనది చూసి వాళ్ళు భయపడుతున్నారండి. ఆధ్యాత్మికతను చూడలేకపోయారు. యేసు ప్రభువు వారు ఆల్రెడీ వాళ్ళకి చెప్పారు, అయ్యా మాకు ఎందుకు అర్థం కావట్లేదు ప్రభువా, మరి వారికి చెప్పావు కదా ఉపమానం, మాకు మళ్ళొక్కసారి చెప్పయ్యా, మాకు అర్థం కాలేదు ప్రభువా నువ్వు చెప్పిన మాటలంటే. యేసు ప్రభువు వారు ఒక్కటే మాట అన్నారండి, అదేంటి, పరలోక రాజ్య రహస్యములు మీకు వెల్లడి చేయబడ్డాయి, మీకే అర్థమవుతుందండి. మనకు అర్థమవుతుంది బైబిల్ వాక్యం. బికాజ్ వీఆర్ అనాయింటెడ్ వన్. మనం అభిషక్తులమై ఉన్నాం ఇప్పుడు దేవుడి కృప చొప్పున. దయచేసి గుర్తుపట్టాలి మనం. ఏదో ఇది కేవలం గురువుకి సంబంధించింది కాదండి. గురువుది డబల్ పోర్షన్ ఉంటుంది, అది వేరు, అది మళ్ళీ ఎప్పుడైనా మాట్లాడుకుందాం. కానీ ఇప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు చెప్తున్నాడు, నీలో నాలో సాధారణమైన శక్తి లేదమ్మా. కానీ ఎక్కడ పడిపోతున్నాం తెలుసా? మన మైండ్కి మనం ఏదో ఫీడ్ చేస్తున్నాం. మన మైండ్కి మనం ఏదో తిండి పెడుతున్నాం. ఏ తిండి తెలుసా? ఇది నా వల్ల కాదు, ఇది నా వల్ల కాదు, ఇది నా వల్ల కాదు, వామ్మో నా వల్ల అయితే లేదు, వామ్మో నా వల్ల అయితే లేదు, వామ్మో అనారోగ్య సమస్య, వామ్మో అనారోగ్య సమస్య, వామ్మో నేను పడిపోతున్నాను. ప్రతి మాటలో కూడా పడిపోవడమే ఉంది. ఎత్తబడాలి అని దేవుడు అంటూ ఉన్నాడు కదా. నేను ఎత్తబడ్డప్పుడు పరిప్రపంచం చూస్తుంది. ఎత్తబడాలి ప్రియమైన దేవుడు బిడ్డలారా. మీరు ఈ లోకానికి వెలుగు వలె ఉన్నారు. కంచము కింద ఉండొద్దు, దీపస్తంభము పైన ఉండాలి. ప్రియమైన దేవుడు బిడ్డలారా, గుర్తుపడదాం, దేవుడు పిలిచింది మనల్ని సాధారణమైన వ్యక్తులుగా ఉండమని కాదు, ప్రపంచాన్ని కదిలించగలుగుతావు నువ్వు. అర్థమవుతుందా? ఆమేన్, హల్లెలూయా. బిలీవ్ ప్రాఫెసీ ఫ్రమ్ గాడ్. ఆల్రెడీ ముత్తుసుందర బ్రదర్ చెప్పారు, నేను అది విడిచిపెట్టను కూడా. దేవుడు ఒక్క మాట మాట్లాడాడంటే తప్పకుండా అది చేస్తాడు. ఒక్క మాట అన్నాడు బ్రదర్, దేవుడే బ్రదర్ ద్వారా అన్నారు, ప్రపంచానికి ఈ గ్రూప్లో ఉన్న బిడ్డని దేవుడు పరిచయం చేస్తాడు. ఆమేన్, హల్లెలూయా. దేవుడికి మహిమ కలుగుగాక. నిజం, ఇది నిజం. మేబీ నువ్వు సైలెంట్గా ఉన్నావేమో, కానీ నువ్వు సైలెంట్గా ప్రార్థన చేసిన ప్రపంచం మొత్తం కదులుతుంది. ఆమేన్, హల్లెలూయా. కానీ పడిపోకుండా ఉండడానికి ప్రయత్నం చేయి. దేవాదేవుడు చెప్తున్నాడు నీకు, నువ్వు ఎక్కడున్నావో అక్కడ కూర్చొని ప్రార్థన చేయి. పునీతుల్లా బిడ్డల్ని దేవాదేవుడు లేపుతాడు. ఆమేన్, హల్లెలూయా. ఇది నిజమండి, ఇది సత్యం. నేను చెప్పేది మిమ్మల్ని నేను కన్విన్స్ చేయాల్సిన అవసరం లేదు. పరిశుద్ధాత్మ దేవుడు సత్యమే చెప్తాడు. ప్రియమైన దేవుడు బిడ్డలారా, మనం సీదా సాధారణమైన వ్యక్తులమని మనం అనుకుంటున్నాం. చూడండి, సత్యం మిమ్మల్ని స్వతంత్రుని చేస్తుంది. ఏంటి సత్యం అసలు? లోతైన వాక్యాలలో ఉన్న పరమ రహస్యాలు దేవుడు అంటూ ఉన్నాడు, నేను మీకు మాత్రమే చెప్పాను, మీకు మాత్రమే అర్థమవుతుందమ్మా, అందరికి అర్థం అవ్వదమ్మా ఇది వాక్యము. అందుకే మీరందరూ వాక్యం చదువుతున్నప్పుడు ఎందుకు మీకు మాత్రమే అర్థమవుతుంది? ఎందుకు మనకు మాత్రమే అర్థమవుతుంది? ఎందుకు మనమే ముందుకొచ్చి వాక్యం చెప్తున్నా? అయ్యో నేను హౌస్ వైఫ్ అండి, వంట చేసుకుంటా, బాసనలు కడుక్కుంటా, పొలంకి వెళ్ళుకుంటా, ఇదే అండి నా బ్రతుకు, బట్టలు ఉతుక్కుంటా, ఇట్లనే ఉంటానండి నా బ్రతుకు అని నువ్వు అనుకోవట్లేవు. ఆ ప్రయాస చాలు దేవుడికి. అందుకే కోతగాండ్రని పిలిచాడు, పంపించాడు కోత కొయ్యమని.
కోత కొయ్యాల్సిన బాధ్యత నీది నాది. సైలెంట్గా కూర్చుంటావేంటి? వద్దు, అది తప్పది. మనకి ఆనందం ఎక్కువ ఉంటుందో తెలుసా? మౌనముగా మూగ వాళ్ళలాగా మూగ దెయ్యం పట్టినలాగా కూర్చున్నప్పుడు కాదండి. సమయం ఇస్తాడు దేవుడు. ఆ సమయంలో ఏం చేయాలి? మాట్లాడాలి. ఆ సమయంలో ఏం చేయాలి? మాట్లాడాలి. పరిశుద్ధమైన గ్రంథంలో ఉన్న వాక్యం గురించి మాట్లాడాలి. మనలో చాలామంది ఆనందంగా ఎందుకు లేం తెలుసా? దేవుడిచ్చిన పరిచర్య, విజ్ఞాపన ప్రార్థన, దేవుడిచ్చిన పరిచర్య ఏదైతే ఉందో అది మంచిగా సంపూర్ణంగా చేయడానికి దేవుడి శక్తి చేత ముందుకెళ్ళాలి. ఎందుకంటే కీర్తన గ్రంథం 40వ అధ్యాయం 8వ వచనం సెలవిస్తూ ఉంది. కీర్తన గ్రంథం 40వ అధ్యాయం 8వ వచనం సెలవిస్తుంది. ప్రియమైన దేవుడి బిడ్డలారా, ప్రభువా నీ చిత్తము చేయుటే నాకు పరమానందము. అమ్మా, ఇది మానవ మాతృడు మాట్లాడే మాట కాదు. ఇది భూమి ఆకాశము గతించినా నా మాట ఎన్నటికూ గతించదన్నాడు దేవుడు. ఒక్క మాట, ప్రభువా నీవు ఒక్క మాట పలికినా చాలునయ్యా, నా సేవకుడు స్వస్థత పొందుతాడయ్యా అని ఆనాడు సైన్యాధిపతి అంటూ ఉన్నాడు. 100 మందికి అధిపతి, శతాధిపతి. ప్రేమ దేవుడి బిడ్డలారా, ఒక్క మాట చేత దేవుడు ఈ లోకాన్ని సృష్టించాడు, ఈ ప్రపంచాన్ని సృష్టించాడు. ఒక్క మాట చేత వెలుగును పుట్టించాడు. ఒక్క మాట చేత గర్భము పుట్టునుగాక అంటే పుడుతుంది. ఆమె హల్లెలూయా. ఇన్ ద మైటీ నేమ్ ఆఫ్ జీసస్ ఆమె క్లెయిమింగ్ దిస్ ప్రామిస్ లార్డ్. ఆమె. కానీ ఎక్కడో పాపం చేస్తున్నాం మనం. ఎక్కడ? అవుతే అవుతుంది, లేకపోతే లేదులే, వద్దులే, ఎందుకులే, ఏజ్ అయిపోతుందిలే అనక మాట ఎందుకు అంటున్నావు? దేవుడు అలా అనలేదే, దేవుడు అలా చెప్పలేదే. దేవుణ్ణి మనం పట్టుకుంది మానవ మాత్రని కాదు, దేవుణ్ణి మనం పట్టుకుంది. దయచేసి గుర్తుపట్టాలి. నేను ఈరోజు అదే చెప్పాను. మన చర్చ్లో కూడా అక్కడికి వెళ్ళినప్పుడు పరిశుద్ధాత్ముడు ఇదే చెప్పాడు. నేను ఇదే అన్నాను, నా భర్త లేకముందు నా జీవితాన్ని ఎవరండి చూసుకుంది? నా భర్తతో పెళ్ళైన తర్వాత నా తల్లిదండ్రులు వచ్చి నన్ను చూసుకోలే. నా భర్తతో పెళ్లి కాకముందు నా అత్తమామ ఎవరు లేరు. అసలు నన్ను ఎవరు చూసుకున్నారు? చిన్నప్పటి నుంచి దేవుడు చూసుకున్నాడు. హాస్టల్లో ఉన్నప్పుడు ఎవరు చూసుకున్నారు? దేవుడు చూసుకున్నాడు. ప్రయాణం చేస్తున్నప్పుడు ఎవరు చూసుకున్నారు? దేవుడు చూసుకున్నాడు. ప్రియమైన దేవుడు బిడ్డలు, ఒక్కసారి ఆలోచించండి కళ్ళు మూసుకొని. లక్షల ప్రయాణాలు చేశాము ఇన్ని సంవత్సరాల నుంచి. చిన్న గాయమైన తగిలి, చిన్న గాయాలు తగిలిన బయటపడ్డామేమో, కానీ ప్రాణం పోయేంత ప్రమాదం అయితే మనలో చాలామందికి, తక్కువ మందికి అండి జరిగింది. లిటరల్ నేనైతే చచ్చిపోయేదాన్ని బ్రతికాను. ఎందుకు బ్రతికించుకున్నావు ప్రభు అంటే పరిచర్య చూపించాడు దేవుడు. ఆమేన్ హల్లెలూయా. ప్రియమైన దేవుడు బిడ్డలారా, ఏదన్నా ఒకటి మన మీదకి అనారోగ్యమైన ఆ యొక్క ధనము, లేదంటే ఏదంటే అండి ఆర్థిక సమస్యలైనా ఏదైనా సరే అండి, ఒక హెవీ ఫాల్ అంటే విపరీతంగా మనం కింద పడిపోయినట్లు మనకు అనిపిస్తుంది. కానీ ఆ సమయంలో మనం ఏం గుర్తుపెట్టుకోవాలి తెలుసా? దేవుడు పేతురును లేపాడు. నీకు వేరే వాళ్ళకి, నాకు వేరే వాళ్ళకి తేడా ఏంటి తెలుసా? ఇన్ని రోజులు నువ్వు నేను వాక్యం చేత పోషింపబడ్డాం. ఆ వాక్యం మనలో ఇప్పుడు విత్తుతున్నప్పుడు ఆ విత్తనం మొక్కగానే ఉండకూడదు. అది తప్పది. మొక్కగానే ఉండకూడదు. మొక్కగానే మళ్ళీ అది వారిపోకూడదు. మొక్కగానే మళ్ళీ అది కుషించిపోకూడదు. మొక్కగానే అది ఆరిపోకూడదు. మొక్కగానే అది ఇదిగో దాని యొక్క ఏమంటారండి, దాని ఆకులు వాడిపోకూడదమ్మా. ఎదగాలి. అది వాక్యం విత్తబడాలి. ప్రతిరోజు వాక్యం విత్తబడాలి. అది వృక్షముగా మారాలంటే ఆహారము తీసుకోవాలి. ఆత్మకి నీటిని పొయ్యాలి. ఆత్మకి పరిశుద్ధాత్మని ఆహ్వానించాలి. ప్రియమైన దేవుడి బిడ్డలారా, గట్టిగా చేయకు ప్రార్థన. ఎవరు చేయమన్నారు? చేయకు, సింపుల్గా చేయి. నీకు ఎట్లా వస్తే ప్రార్థన అట్లా చేయి. కానీ దేవుడితో మాట్లాడడం మాత్రం మానేయొద్దు. 2 చేతులు ఎత్తావా? సైలెంట్గా అందరు పడుకున్నారా? 2 చేతులు ఎత్తి మౌనముగా మాట్లాడు దేవుడితో. ఇప్పటివరకు ఇన్ని ప్రయత్నాలు చేసావు. లేదండి ఇంట్లో ప్రార్థన చేయనివ్వట్లేరండి, భర్తలు చేయనివ్వట్లేరండి ప్రార్థన, సైలెంట్గా ఉండమంటున్నారండి. ఇదొక పరీక్ష నీకు. ఎందుకు? ఆధ్యాత్మికంగా దేవుడికి ఇంకా దగ్గరగా అవ్వడానికి. నేను ఎక్స్పీరియన్స్ చేసిందని నేను చెప్తున్నానండి. పునీతులందరూ మ్యాక్సిమం ఎవరు కూడా, చాలా తక్కువ మంది రోడ్ల మీదకి వచ్చి ప్రసంగాలు చెప్పి ప్రీచింగ్ చేసింది. కానీ చాలా ఎక్కువ మంది ఇంట్లో ఉండి సైలెంట్గా యుద్ధాన్ని చేశారు. ఆమేన్ హల్లెలూయా. 4 గోడల మధ్యలో యుద్ధము మనుష్యుడు చూడడు, కానీ నీ దేవుడైన యావే ప్రభువు చూస్తూ ఉన్నాడు. నా దేవుడైన దేవుడు చూస్తున్నాడు. ప్రియమైన దేవుడు బిడ్డలారా, ఇదిగో దావీదుతో ఒక అన్యుడు అంటున్నాడు, ఒక రాజు అంటున్నాడు, ఒక మహారాజు అంటున్నాడు, ఇదిగో దానియేలు నీవు సేవిస్తున్న నీ దేవుడే నిన్ను రక్షించునుగాక. ఆమేన్ హల్లెలూయా. ప్రియమైన దేవుడు బిడ్డలారా, ఈ నమ్మకం లేకుండా ఎలా అండి మనం ముందుకెళ్ళేది? నమ్మకంలోనే ఉంది సమస్తం. నువ్వు నమ్ము. ఈరోజు దేవుని అడుగు, ప్రభువా వెనక్కి వెళ్ళిపోయాను, అర్థమవుతుంది, మరలా లేవట్టు ప్రభువా. సింపుల్. పేతును లేవట్టావు ప్రభువా, నన్ను లేవట్టావని నేను విశ్వసిస్తున్నా. అంతే అండి, అయిపోయింది. అది ప్రార్థన.
పేతుర్ని కోట్ చేసావు, బైబిల్లో ఉంది ప్రభు అని చెప్పావు, అయిపోయింది. బైబిల్ వాక్యం ఎత్తిపట్టి నువ్వు ప్రార్థించావు, ఇట్స్ ఫినిష్డ్. సాతాను వాడు చచ్చిపోతాడు అక్కడే. ఆమె ఆ వాక్యం ఎత్తిపట్టి ప్రార్థించావు కూడా. ఇట్ ఈస్ రిటన్ ఇన్ ద బైబిల్. లేఖనము ప్రకారం ఇది జరిగింది. ఓ సాతాను వెళ్ళిపో అని యేసుప్రభువు వారు 40 రోజులప్పుడు ఉపవాసం ఉన్నప్పుడు అనలేదా? యేసుప్రభువు వారు పెద్ద పెద్దగా కూడా మొత్తుకోలేదు నాలాగా. ఏమన్నారు? ఇట్ ఈస్ రిటన్, ఇట్ ఈస్ రిటన్. లేఖనములో రాయబడి ఉంది. ఒక్క మాట ఉపయోగించమా? నీకు వాక్యం ఎక్కడ ఉంది గుర్తులేకపోయినా కూడా ఇది పరిశుద్ధమైన గ్రంథంలో రాయబడి ఉంది. ప్రభువా ఎక్కడుందో గుర్తులేదు. నీ దెబ్బల ద్వారా నాకు స్వస్థత, ఆమేన్ హల్లెలూయా. నీవు పొందిన ప్రతి గాయము ద్వారా నాకు స్వస్థత, ఆమేన్ హల్లెలూయా. కండ్లు, చేతులు, ముక్కు, నోరు సమస్తము నువ్వు సంపాదించుకున్నావా? లేదుగా. మరి దేవుడికి సరెండర్ చేయడానికి ఏమైంది? దేవుడు మనకి ఇచ్చిందే నువ్వు మరలా తిరిగి సమర్పించుకోమంటున్నాడు దేవుడు. అందుకే దేవాదేవుడు అంటూ ఉన్నాడు చివరి మాట, తండ్రి నా ఆత్మను నీకు అప్పగించుచున్నాను. సరెండరింగ్, సమర్పణ, ఇది మానవ అవగాహనకి మించిందండి. ఒక్కసారి ఆలోచిద్దాం. సమర్పించడం అంటే నీ లైఫ్లో ఒక కార్నర్ అప్పుల బాధలు ఉన్నాయి, అది సమర్పించి కూర్చోవడం కాదు. ఒకరోజు కూర్చోవడం కాదు, ఒకరోజు సమర్పించడం కాదు, ప్రతిరోజు. అప్పుడు సమర్పించకు. లేదంటే కుటుంబంలో ఉన్న ఆర్థిక సమస్యలు సమర్పించకు. జాబ్ కావాలి ప్రభువా అని సమర్పించకు. ఇంకేదో కావాలి ప్రభువా అని సమర్పించకు. బిజినెస్ ముందుకెళ్ళాలి ప్రభువా అని సమర్పించకు. ప్రభువా నన్ను సమర్పించుకునే శక్తినివ్వు. ప్రభువా నా భర్తకి తనని తానుగా సమర్పించుకునే కృపనివ్వయ్యా. నేను ఎన్ని రోజులు లాక్కొస్తాను నేను నా భర్తని, నేను లాక్కరా నేను. ప్రభువా నువ్వు లాక్కెళ్ళు, నీ వైపుకి నువ్వు లాక్కెళ్ళు ప్రభువా, నీకు విడిచిపెడుతున్నాను. సరెండరింగ్ అంటే ఇది. నువ్వు నేను వాళ్ళని పట్టుకున్నన్ని రోజులు వాళ్ళు మనల్ని తిడుతూనే ఉంటారు, కొడుతూనే ఉంటారు, ఇంకేదో మాట మాడుతున్నాయి. ఏ సునామలో కొట్టేస్తున్నారు ప్రభు. ఆమేన్. ప్రియమైన దేవుడు బిడ్డలారా, గుర్తుపడదాం, జీవన్ మరణమును మన నోటిలో ఉంది. ఇంతకుముందుకు ఏమన్నావు? నా భర్త మారుతాడన్నావు విశ్వాసంలో ఉన్నప్పుడు. ఇప్పుడు ఏమన్నావు? ఇక మారడు లే అన్నావా లేదా? మారట్లేదు. అందుకే ఎందుకు? అభిషేకం ఉంది నీ నోట్లో. నువ్వేమంటే అది జరుగుతుంది. ఇది నిజం. నువ్వు నమ్మినా నమ్మకపోయినా నేను నమ్ముతున్నా. మీరందరూ ప్రార్థన చేస్తే ఎంత గొప్పగా దేవుడు నన్ను చూస్తున్నా నాకు తెలుసు. నీ నోట్లో అభిషేకం ఉంది, నీ మాటలో అభిషేకం ఉంది, నువ్వు చేస్తున్న ప్రతి పనిలో అభిషేకం ఉంది, నీ చేతులలో అభిషేకం ఉంది, నువ్వు ప్రయాణం కడుతున్నప్పుడు అభిషేకం ఉంది పాదాలలో. నువ్వు నమ్మకపోతే నేనేం చేస్తాను? దేవుడు ఇచ్చేశాడు ఆల్రెడీ అన్నీ కూడా ముందే. కేవలం నమ్మితే చాలు, అంతే, సింపుల్. నమ్మితే చాలండి, నమ్మితే చాలు. చూడండి, ఆ యొక్క పునీతుడు దేవుడి మీద నమ్మకంతో వెళ్ళాడు ఇంటర్వ్యూకి, అంటే ఆ యొక్క ప్రీస్ట్ అవ్వడానికి. దేవుడి చిత్తం అయితే చేస్తారు, లేకపోతే లేదని, తప్పకుండా నేను టెస్ట్లో ఫెయిల్ అవుతానని వెళ్ళాడు. కానీ దేవుడు ఏం చేశాడు? ఉన్నది లేనట్టుగా, లేనిది ఉన్నట్టుగా, ప్రతి కీడుని మేలుగా దేవుడు మార్చగలడు. ఆమేన్ హల్లెలూయా. ప్రతి కీడుని దేవుడు మేలుగా మార్చగలడు. ఆమేన్ హల్లెలూయా. 4 గురువుల ముందు దేవాదేవుడు ఆయన కూర్చోబెట్టి పునీతుణ్ణి గొప్ప ప్రీస్ట్గా దేవుడు ముందే చేసేసాడు. ఆమేన్. ఎలా చేశాడు? పరిశుద్ధాత్మ జ్ఞానం. ప్రియమైన దేవుడు బిడ్డలారా, మనం ఏమి చేయాల్సిన అవసరం లేదు. మేబీ ఒక్క ఎగ్జాంపుల్ చెప్తాను. నీకు ఈ సమయంలో ప్రార్థన చేయడానికి భారంగా ఉంది, భయంగా కూడా ఉంది. వాక్యం చదవడానికి భారంగా ఉంది, భయంగా కూడా ఉంది. సమయం లేదండి, నా వల్ల అవ్వట్లేదండి. ఏం చేయాలి? ఏం చేయాలి? పరిశుద్ధాత్మ మీద ఆధారపడు. సింపుల్ మాట. పరిశుద్ధాత్మదేవా, నేను నిన్ను ప్రేమిస్తున్నాను, నేను గుడ్డిదాన్ని, నాకు తెలియట్లేదు ఏం చేయాలో. నాకు ఏమీ తెలియట్లేదు ప్రభువా. చిన్న పిల్లవలే మారిపోవాలా? మనం ఎన్ని ఉపయోగించినా కష్టం. ఒక్కొక్కసారి ప్రార్థన చేయడానికి శక్తి సరిపోదు. ఈరోజు అక్కడ చర్చికి వెళ్ళినప్పుడు పొద్దున 14 స్థలాల్లో మొట్టమొదటి గుర్తు వస్తుంది. నేను నా భర్త వెళ్ళాము అక్కడికి, అవర్ లేడీ ఆఫ్ 7 సారోస్కి. జరిగిన విషయం అమ్మ. అప్పటి వరకు నేను ఆనందంగానే ఉన్నాను దేవుల్లో. ఈరోజు గుడ్ ఫ్రైడే అయినా కూడా నేను ఆనందంగానే ఉన్నాను. అయ్యో నా దేవుడు చనిపోతున్నాను, ఏడవలే నేనేమి. దేవులో నేను ఆనందంగా, ఎందుకంటే రక్షకుడు చచ్చిపోతున్నాడు నా కోసమే, నా గురించే, నన్ను ఆనందంగా పెట్టడానికి అని నమ్మకంతో నేను పోతున్నప్పుడు 2వ స్థలం దగ్గర మోకరించి ప్రార్థిస్తూ ఉన్నప్పుడు 2వ స్థలం దగ్గర నుంచి స్టార్ట్ అయింది సారో. హృదయంలో బాధ, దుఃఖము, కన్నీరు, ఏదో అండి భయం పట్టుకుంది. నేను ఆల్మోస్ట్ 7వ గుర్తు దాకా సఫర్ అయ్యానండి. నేను ఇంకా 8వ గుర్తు దగ్గర అడిగాను, ప్రభువా నాకు నీ ఆత్మ సహాయం ఇవ్వు, నాకేం అర్థం కావట్లేదు, నేను చెప్పగలుగుతాను ఆ వాక్యం, నా వల్ల అయితలేదయ్యా, ఎందుకంటే పీరియడ్స్ ఇంకా అయిపోలేదండి, అదేందో ఏమో ఇప్పటికీ 5 రోజులు అవుతుంది. ఆ సమయంలో నేను అడిగాను ప్రభుని, ఇదెంత ప్రభు నీకు, ఎవ్రీథింగ్ ఈజ్ పాసిబుల్ ఫర్ యూ, ఏదైనా నువ్వు కంట్రోల్లో తీసుకుంటావు, ఈ పీరియడ్స్ ఎంత, నేనంత, నా బ్రతుకు ఎంత, ఏదైనా నువ్వు కంట్రోల్లో తీసుకుంటావు, ఈ సమస్తాన్ని నువ్వు కంట్రోల్లో తీసుకున్నప్పుడు ఆ ఆకాశంలో సూర్యుడే కరెక్ట్గా నిలబడ్డాడు.
చూడండి, మనలో ప్రాణం ఉంది, మనలో ఊపిరి ఉంది, మనలో సమస్తం దేవుడు పెట్టాడా? తన దీపాన్నే మనలో పెట్టాడు. అయితే సూర్యుడికి ప్రాణం ఉందా అంటే, సూర్యుడు ఈ సృష్టిని ఏలుతున్నాడు. సూర్యుడు ఏలట్లేడు, దేవుడు పెట్టాడు అలా. చంద్రుని దేవుడు పెట్టాడు అలా. నక్షత్రాలను దేవుడు అలా పెట్టాడు. ఈ సమస్తంలో ప్రతి దాన్ని, ప్రతి వస్తువుని దేవుడు ఎక్కడ ఏం పెట్టాలో అది పెట్టాడు. అందుకే మనుష్యుడు బ్రతకగలుగుతున్నాడు ఈ లోకంలో, కరెక్ట్గా నిశ్చలంగా నడవగలుగుతున్నాడు భూమి మీద. గురుత్వాకర్షణ శక్తి, మానవ అవగాహనకి మించిన శక్తి. గురుత్వాకర్షణ శక్తిని పట్టుకోవడానికే సైంటిస్టులకి కింద మీద పడుతున్నారు. దేవుడి శక్తి ఏం అర్థమవుతుంది వాళ్ళకి? సాధారణంగా దేవుడి గురించి మనం ఆలోచిస్తున్నామేమో, అందుకోనేమో దేవుడి వైపు చూడలేకపోతున్నాం. దేవుడు గొప్పవాడు, దేవుడు గొప్పవాడు, దేవుడు యోగ్యుడు, దేవుడు సమస్తానికి అధిపతి. ప్రియమైన దేవుడు బిడ్డలారా, గుర్తుపట్టాలి. దుష్టుడు ఏం చేస్తాడో తెలుసా? దేవుడి గురించి గుర్తు తెచ్చుకునే సమయం కూడా వచ్చినప్పుడు బిజీ చేసేస్తాను నిన్ను, బిజీ 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 అంటాడు. ఈ లెంట్ సీజన్లో కూడా బిజీగా ఉన్నావు, ఓ జోష్నా నువ్వు బిజీ, వెళ్ళు 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 వెళ్ళు, నీతో పనుంది. ఇదిగో ఓ జోష్నా నువ్వు బిజీ, వాక్యం చదవడానికి సమయం లేదు, నువ్వు బిజీ, ప్రార్థన చేయడానికి సమయం లేదు, నువ్వు బిజీ అంటాడు. వాడితో మనం ఏం చెప్పాలి తెలుసా? నేను బిజీ కాదు, నా దేవుడు బిజీగా లేడు, నాతో మాట్లాడుతున్నాడు. నేను ఫ్రీగా ఉన్నాను, నా హృదయం దేవుడితో మాట్లాడుతుంది, నా అంతరంగం దేవుడితో మాట్లాడుతుంది, నాలో ఉన్న ఆత్మ దేవుని మొరపెడుతున్నాడు. నేను బిజీగా దేవుడితో ఉన్నాను, నీతో నాకు సంబంధం లేదు అని. అప్పుడప్పుడు వాడిని గద్దించి పంపించాలి సింపుల్గా, వాక్యం ఎత్తి పట్టి, అంతే. ప్రియమైన దేవుడు బిడ్డలారా, ఎవరైనా వచ్చి మన మీద పడుతూ ఉంటే, దొంగలు వచ్చి పడుతుంటే, పిల్లల మీద పడుతుంటే కూర్చుంటావా? సైలెంట్గా ఉంటావా? నోరు మూసుకొని సైలెంట్గా ఉంటావా? ఏం చేస్తామండి? ఇన్స్టా రీల్లో నేను చూశాను ఒక రీల్. అక్కడికి వాళ్ళ ఇంటి మీదకి దుండగులు వచ్చారండి. వచ్చి ఒక పాపనో ఒక బాబునో 2-3 ఏళ్ళు ఉంటాయి చంపడానికి ప్రయత్నం చేస్తున్నారు. రాళ్ళతో కొడుతున్నారు ఆ స్త్రీని కూడా. కొడుతున్నప్పుడు ఆ తల్లి ఏం చేసింది తెలుసా? ఆ చున్ని మొత్తం నడుముకు గట్టి కత్తెత్తుకొని రోడ్డు మీదకి వెళ్ళింది. ఇది నేను చూశాను ఇన్స్టా రీల్లో, మీరు కూడా చూడండి, ఉంటుంది నాకు తెలిసి. ఇన్స్టా రీల్లో ఉంది. ఆమె కత్తెత్తుకొని బయటికి వచ్చింది. ఎక్కడన్నా కాలై నరుకుతా అని చెప్తుంది అక్కడ. అంటే ఏం జరుగుతుంది అక్కడ? బిడ్డని కాపాడుకోవడానికి కత్తి పట్టిన తల్లి అని ఉంది అక్కడ కామెంట్. ప్రియమైన దేవుడు బిడ్డలారా, మనందరికీ కూడా కత్తి, దేవుడు 2 అంచుల ఖడ్గము కంటే పదునైన వాక్కుని మనలో పెట్టాడు. ఈ వాక్కు ఎంత గొప్పది తెలుసా? నేను మాట్లాడితే ఆ యొక్క సాతాను యొక్క గుండెలు చీల్చుకొని పోతుంది. ఆమె నల్లి వాడు కూడా భయపడి చేస్తాడు. కానీ మనం ఉపయోగించట్లేమేమో, వాక్యం చదవట్లేమేమో, పదే ఉచ్చరించట్లేమేమో. 100 వాక్యాలు, ఒక్కటే సందర్భానికి తగ్గట్టుగా ఒక వాక్యం కూడా గుర్తు రావట్లేదా? లూకా 12 ప్రభువా ఆ గడియలో ఏం చేయవాలనో పరిశుద్ధాత్మ దేవుడు నేర్పిస్తాడు. అది కూడా గుర్తు రావట్లేదా? మా అమ్మ మరియ తల్లి ఏ విధంగా అయితే పరిశుద్ధమైన గ్రంథంలో మొత్తము మనసులో దాపెట్టుకొని మనన చేసుకుంటుందో, ప్రభువా నా తల్లి మధ్యవర్తితో ప్రార్థించారు, నిన్ను అడుగుతున్నానయ్యా నా మనసులోకి తీసుకురా ప్రభువా నీ తలాంతులని. సింపుల్ అండి. ప్రతి సమయంలో బైబిల్ నుండి ఏదో ఒకటి పట్టుకోవడానికి, లాక్కోవడానికి ప్రయత్నం చేయాలి మనం, అంతే. అది ఎట్లా ప్రయత్నం చేయాలంటే, అది పరిశుద్ధాత్మ దేవుడు మనని సహవాసంలో నడిపించేంత వరకు కూడా అది మనం పదే చెప్పగలుగుతూ ఉండాలి. చూడండి, చిన్న పాప ఉంది, అమ్మవి నువ్వు బయటికి వెళ్ళావు, ఏం చేస్తుంది? అమ్మ ఏం తీసుకొస్తుందా అని చూస్తూ ఉంటుంది. నాన్న బయటికి వెళ్ళాడు, బుడ్డోడు ఏం చేస్తాడు? మా నాన్న ఏదో ఒకటి తీసుకొస్తాడు షాప్ దగ్గర నుంచి తినడానికని వాడి చేతినే చూస్తాడు. ఫస్ట్గా చేతిలో ఏమైనా ఉందా, మా అమ్మ ఏమో తెచ్చిందని ఆ ప్యాకెట్ పట్టుకుంటాడు వాడు. పాపైనా బాబైనా ప్యాకెట్ వైపే చూస్తారు. కానీ నమ్మకం ప్యాకెట్ మీద లేదు, తల్లి మీద, నీ మీద ఉంది. ఒక బిడ్డకి నమ్మకం తల్లి మీద ఉంది, ఒక బిడ్డకి నమ్మకం తండ్రి మీద ఉంది. ఆ నమ్మకమే ఆ బిడ్డలు, ఆ తల్లిదండ్రులు ఏదో ఒకటి బిడ్డలకు తీసుకొచ్చేలాగా చేస్తూ ఉందండి. నీకు నాకు కూడా దేవుడిచ్చే ఆశీర్వాదం మీద కాదండి నమ్మకం, దేవుడి మీద ఉండాలి. అప్పుల బాధల మీద కాదండి ఉండాల్సింది, దేవుడి మీద ఉండాలి. ఎవడండి ఈ లోకంలో అప్పు తీసుకోకుండా బ్రతికేది, అప్పు ఇవ్వకుండా బ్రతికేది ఎవడైనా ఉంటాడా? ఉండడు. ఈ లోక వారసులం కాదు మనము, పరలోక వారసులం. ప్రియమైన దేవుడు బిడ్డలారా, మనం ఇలానే ఆలోచిద్దామా? ఇంకా చిన్నపిల్లలాగా దేవుల్లో ఎదగాలండి మనం. దేవుడు కోరుకుంటున్నాడు. కోత ఎక్కువగా ఉన్నది రాజా. అందుకే యేసుప్రభువు వారు ఒకే చోట ఉండి పరిచర్య చేయడం కంటే నా బిడ్డలందరూ పరిచర్య చేయడానికి నా రక్తము చిందింపబడాలి,
నా రక్త ప్రోక్షణ ద్వారా సాతాను బంధకాలు మొత్తం ఈ ప్రపంచాన్ని ఏలకుండా పడిపోతాయా ఆమె నలుయ. దాని తర్వాత పరిశుద్ధాత్మతో నా బిడ్డలు నింపబడుతున్నారు కాబట్టి అనేకులకు దీవెనకరంగా నా బిడ్డలు ఎత్తపడతారు ఆమె నలుయ. ఆ బిడ్డల ద్వారా, నా ఆత్మ ద్వారా, ఆ బిడ్డల ద్వారా అనేకులతో నేను మాట్లాడతానని దేవాదేవుడు ఏం చేశాడంటే, ఇదిగో యోహాను సువార్త 14వ అధ్యాయం, నేను ప్రిపేర్ అవ్వలేదు కాబట్టి తీసి పెట్టలేదండి, ఒక్క నిమిషం నాకు సమయం ఇవ్వండి. యోహాను సువార్త 14వ అధ్యాయం 20వ వచనము. నేను నా తండ్రి అందును, యేసుప్రభువు వారు చెప్తున్నారు, నేను నా తండ్రి అందును. ఇది ఎప్పుడు, ఏ సమయంలో? పవిత్ర ఆత్మ గురించి ప్రభు వాగ్దానం చేస్తున్నాడు శిష్యులకి. నీకు నాకు దేవుడు ప్రమాణం చేశాడు. ఏమని ప్రమాణం చేశాడు? నేను నీకు ఇస్తాను. మత్తయి సువార్త 6వ అధ్యాయం 33వ వచనము. మొదటిగా నా నీతిని, నా రాజ్యాన్ని వెతకడం మీద నువ్వు దృష్టిని పెట్టు బిడ్డా, సమస్తము నేను నీకు యాడ్ చేస్తాను, సమస్తము నేను నీకు ఇస్తాను. కానీ నీ దృష్టిని నువ్వు కోల్పోతున్నావు, జాగ్రత్త. ఆధ్యాత్మికమైన దృష్టి దేని మీద పెట్టాలి? ఫోకస్ దేని మీద పెట్టాలి? పరిచర్య మీద పెట్టాలి, దేవుడి పని మీద పెట్టాలి, దేవుడిచ్చిన గొప్ప అద్భుతమైన ఫలాలు, వరాల మీద మనం పెట్టాలి. అప్పుడు ఏమవుతుంది? అన్నీ దేవుడు ఆటోమేటిక్ ఇస్తాడు. యూ నీడ్ నాట్ టు ఆస్క్. లిటరలీ నేను చెప్తున్నాను. ఒక్కొక్క రీసెంట్గా ఫోన్ చేసి నాతో మాట్లాడుతుంది, అమ్మ నీ భర్తకి ప్రమోషన్ రావాలని ప్రేయర్ చేయరా, నీ భర్త గురించి ఇట్లా ప్రేయర్ చేయ, మాట్లా ప్రేయర్. నేను అక్కతో అన్నాను, చేస్తాను అక్క అన్నాను. ఎందుకంటే వాదించడం ఇష్టం లేదు, చేస్తాను. షీఈ్ అ ప్రాఫిట్ ఆఫ్ గాడ్, చేస్తాను. కానీ నేను చేయలే. ఎందుకంటే నా భర్తకి జాబ్ రావాలని నేను చేయలే. నా భర్త ఇల్లు ఉండాలి ప్రభు అని నేను చేయలే. కానీ నా భర్తను దేవుడు మార్చుకున్నాడు. దేవుడి గ్రేస్ టైమ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. దేవుడి యొక్క కృప సమయము చాలా అవసరం. నువ్వు నేను ప్రార్థన చేస్తేనే వస్తుంది దీవెన, అట్లా కాదండి. ప్రార్థన చేసేది ఎందుకంటే దేవుడితో సత్సంబంధాన్ని కోల్పోకుండా ఉండడానికి. పరిశుద్ధుడిలో మనం లీనమైనప్పుడు పరిశుద్ధతని రోజు రోజు పొందుకుంటాము కాబట్టి ఆ హోలీనెస్ అనేది, ఆ పరిశుద్ధత అనేది మనకు ఒక ప్రొటెక్షన్, కాపుదల అని వాక్యం చెప్తూ ఉంది. మనల్ని అందరినీ ఎవరు కాపాడుతున్నారు తెలుసా? మన చుట్టూరా అగ్ని కంచె ఉంటుంది కదా, ఆ అగ్ని కంచెని మనం కోల్పోకుండా ఉండాలి అంటే పరిశుద్ధతని కాపాడుకోవాలి. యేసయ్య ఉచితంగా ఇచ్చాడు అది. ఎప్పుడైతే పాపము ద్వారా ఈ పరిశుద్ధతని కోల్పోతుంటామో, అందుకే చూడండి, దేవుడు మహిమార్థమే కొన్ని జరుగుతాయి అనుకోండి, వాటి గురించి నేను మాట్లాడతలేను. వేరే వాళ్ళకి ఎందుకు దెబ్బ మీద దెబ్బ, దెబ్బ మీద దెబ్బ, పడగానే ఇంకో దెబ్బ, పడగానే ఇంకో దెబ్బ, పడున్నగానే ఇంకో 10 దెబ్బలు తగులుతాయి. ఎందుకు? మెల్లమెల్లగా దేవుడి సన్నిధి నుంచి దూరం అవుతూ ఉంటారు. అప్పుడు వస్తాడు దుష్టుడు. లేయర్ లేదు, అగ్ని కంచె లేదు. అప్పుడు ఏం చేస్తాడు? పట్టా 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 చిడా మడ వాయిస్తుంటాడు. వాడి దగ్గర లేని ఆయుధం ఏంటి తెలుసా? హోలీనెస్ మన దగ్గర ఉంటే వాడు పరిగెడతాడు. ఆమె హల్లెలూయా. ఎవడు? దుష్టుడు. పరిశుద్ధత వల్లే పరిచర్య సాధ్యం. పరిశుద్ధతలోనే ప్రేమ ఉంది. ప్రేమించేవాడే, దేవుని ప్రేమించేవాడే పరిశుద్ధంగా జీవించడానికి ప్రయాసపడతాడు. ఇదిగో రోమీయులకు రాసిన లేఖ 12వ అధ్యాయం 1వ వచనం సెలవిస్తుంది, మన యొక్క ఈ యొక్క శరీరాన్ని దివ్యమైన యాగ బలిగా ఇవ్వాలి దేవుడికి. నువ్వు నేను దేవుడికి ఏమీ ఇవ్వలేం. లక్షలా ఇచ్చినా దేవుడు మర్చిపోతాడు. కోట్లా దేవుడిచ్చిందే కాబట్టి ఇచ్చినా మర్చిపోతాడు. భర్తనా దేవుడిచ్చాడు కాబట్టి ఇచ్చినా మర్చిపోతాడు. మొదటి సంతానాన్ని దేవుడు పరిచయకి ఇస్తావా? అరే దేవుడే ఇచ్చాడు కాబట్టి ఇచ్చినా మర్చిపోతాడు. సమయమా? దేవుడే ఇచ్చాడు కాబట్టి దేవుడు ఇచ్చినా మర్చిపోతాడు. కానీ దేవుడు ఒకటిస్తే మర్చిపోడు. ఏంటది? నా హృదయాన్ని, దానితో పాటు అవర్ బాడీ ఈజ్ అ టెంపుల్ ఆఫ్ ద హోలీ స్పిరిట్. శరీరాన్ని చాలామంది ఇవ్వలేరండి ఈ ప్రపంచంలో. అదే కొరతగా ఉంది. అదే ఇప్పుడు పునీతులు చేసింది, వేరే వాళ్ళు చేయలేనిది ఏంటి తెలుసా? వారి యొక్క దేహాన్ని త్రుంచబడాలి, నలగొట్టబడాలి, విరక్కొట్టబడాలి, దేవుడికి సజీవమైన యాగ బలిగా ఇవ్వాలి. ఎందుకు? రోగాలు వస్తాయి, తట్టుకోవాలి. బాధలు వస్తాయి, తట్టుకోవాలి, నిలబడాలి. దేవుని దూషించొద్దు. ఇంకా ఎక్కువగా ప్రేమ అవుతుంది, ఇంకా ఎక్కువగా ప్రేమిస్తాము. ప్రభువా, నువ్వు ఈ యొక్క శ్రమ ఇచ్చావంటే నువ్వు నన్ను ప్రేమిస్తున్నావు. దుష్టుని నేను ఏలనివ్వా. ప్రభువా నీకు స్తోత్రమయ్యా. నాకు ఏదో నొప్పి ఉంది, ఒంటిలో అవయవ భాగంలో ఏదో నొప్పి ఉంది. ప్రభువా నువ్వు నన్ను గుర్తు చేసుకున్నావు. నువ్వు స్లీవ మీద పడ్డ బాధ సిరేనియా సీమోనుడు నీకు సహాయపడ్డప్పుడు నువ్వు చూస్తూ ఉన్నావు ఆ బిడ్డని. అంటే ఈ సమయంలో నువ్వు నన్ను చూస్తున్నావు.
నీ బాధను నేను షేర్ చేసుకుని నువ్వు నాకు కృపనిచ్చావు ప్రభా, నీకు స్తోత్రము. అంటే ఇంకొక అంతస్తులోకి దేవాదేవుడు మనల్ని తీసుకెళ్తున్నాడని అర్థము. ఆమేన్ హల్లెలూయా. ఇంకొక అంతస్తులో, ఆధ్యాత్మికమైన అంతస్తులో మనం ఇంకొక అడుగుని వేయబోతున్నాం. ఆమేన్ హల్లెలూయా. ఇంకొక మెట్టుని మనం ఎక్కబోతున్నాం. ఆమేన్ హల్లెలూయా. ఆ మెట్టుని ఎలా చూడాలి తెలుసా? మెట్టు మీదకి ఎక్కుతున్నట్లుగా చూడొద్దు, 100వ మెట్టు ఎక్కినట్లుగా చూడాలి. ఆమేన్ హల్లెలూయా. ప్రియమైన దేవుడు బిడ్డలారా, 100వ మెట్టు ఎక్కితే దుష్టుడు ఎలా కనబడతాడు అంటే చీమలాగా కనబడతాడు. మొట్టమొదటి మెట్టు ఎక్కి దుష్టుని చూస్తే ఎలా కనబడతాడు? వాడు పెద్ద దెయ్యంలాగా కనబడతాడు, ఒక పర్వతంలాగా కనబడతాడు. కానీ దేవుడితో పర్వతం ఎక్కాలి. ప్రార్థన సింపుల్ అండి. నువ్వు ప్రార్థన చేయి, వాక్యంతో చేయి ప్రార్థన. స్తుతించు దేవుని, స్తుతులు అనగా కీర్తనలు, వాక్యం ద్వారా కీర్తించు దేవుని. నువ్వు వాట్ ఎవర్ యూ డూ, డే మొత్తంలో నువ్వు 24 గంటల్లో గంట దేవుని స్తుతించాలనుకున్న త్రూ వాక్యం ద్వారా చేయి. అప్పుడు దుష్టుడు రావడం కాదు కదా, ఆడి పరిగెట్టడం కాదు కదా, చచ్చిపోతాడు నా కాళ్ళ కింద. ఆమేన్ హల్లెలూయా. వాడి వల్ల అవ్వదు. ఒకవేళ నీరసం వస్తుంది గుర్తుపట్టు. వామ్మో నీరసం వచ్చిందంటే శోధన వచ్చేసిందా? అయ్యో, ఎందుకు అనుకుంటావు అట్లా? ప్రతిదానికి శోధన ఎందుకు అనుకుంటావు అట్లా? నీకు నీవుగా నోటి మాటల ద్వారా ఎందుకు వాడిని ఆహ్వానిస్తావు? నీకు నీవుగా నాకు నేనుగా ఎందుకు వాడిని ఆహ్వానించాలి? అసలు ఎందుకు ఆహ్వానిస్తున్నావు వాడిని? దేవుడు అన్నాడు నా శక్తి గురించి మాట్లాడమన్నాడు. నువ్వు నేనేం చేస్తాము? దేవుడి శక్తిని పక్కకు పెట్టి దుష్టుడి శక్తి గురించి మాట్లాడతామేంటి? మారతాడమ్మా, మారడు అని అనకు ఆ నోటితో. ఎన్నిసార్లు చెప్పాలి? దేవదేవుడు చెప్తున్నాడు, అనకు తల్లి, మారడు అనకు. దేవుడు నిన్ను ఒకటే అడిగాను, ప్రభువా నీ బిడ్డని ఇష్టం, నా భర్త నేను అట్లనే అప్పచెప్పాను, నీ బిడ్డని ఇష్టం, మార్చాలనుకుంటే మార్చు, ఏం చేయాలనుకుంటే జై, నీకు మహిమార్థకరంగా కాపాడు. అంతే, సింపుల్. నీ మహిమార్థం. కానీ ఆయన మారుస్తున్నప్పుడు ఏదైనా అటు ఇటుగా ఏమన్నా అయితే తట్టుకోవడానికి శక్తి నాకు ఇవ్వు, సహనానికి శక్తి నాకు ఇవ్వు. నోరు మూసుకొని పక్కకి వెళ్ళిపోవడానికి నాకు శక్తి ఇవ్వు ప్రభువా. నోరు తెరవద్దు, పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడద్దు. నేను సైలెంట్ చేసేస్తాడు పరిశుద్ధాత్మదేవుడు, సైలెంట్ చేసేస్తాడు ఆ సమయంలో. అప్పుడు అండి మనం సైలెంట్గా ఉండాల్సింది. అరే మనలో చాలామంది ఎప్పుడు సైలెంట్గా ఉండాలో ఉండట్లేము, అప్పుడు మాట్లాడుతున్నాం. ఎప్పుడు మాట్లాడాలో అప్పుడు సైలెంట్గా ఉంటున్నాం. దిస్ ఈజ్ ద ప్రాబ్లం విత్ అస్ ఫర్ గాడ్. దేవుడితో మనకున్న బాధ ఇదే. అరే నా బిడ్డలకి నేను ఏం చెప్తున్నాను? జ్ఞానంలో నడవండి అమ్మా అని చెప్తున్నాను. దేవుడు చూడండి, అందరికీ లేని ధన్యత మనకేముంది తెలుసా? ఈ గ్రూప్లో 2-3 వారాల ముందు, నెల రోజుల ముందే భర్తల కోసం ప్రార్థన చేద్దామండి అని అన్నాను. ఎందుకన్నాను? పరిశుద్ధాత్మ దేవుడు ప్రేరేపించాడు. అరే భర్త గురించి మాట్లాడాడు దేవుడు. 10 పండ్లు ఒక బుట్టలో పెడితే ఏం జరుగుతుందో దేవుడు చెప్పాడు. ఆ పండు అట్లా మురుగబెట్టినట్టు ఇంకో 9 ఫలాలను ఎఫెక్ట్ చేయకమ్మా అని దేవాదేవుడు చెప్పాడు. చెప్పితే మళ్ళీ ముందుగానే దేవుడు చెప్పాడు. అరే ముందుగానే చెప్తే మరలా ముందుగానే పడిపోతావేంటి? దేవుడు చెప్పకపోతే కదా తప్పు. దేవుడు ఉన్నది ఉన్నట్టుగా ముందే ప్రాఫెసీ రూపంలో చెప్తుంటే, ఎలా బయట పడాలో కూడా మార్గాన్ని చూపిస్తుంటే అదేందండి మనం నమ్మట్లేము దేవుణ్ణి? అదేంది అలా వెనక్కి వెళ్ళిపోతున్నా? ప్రియమైన దేవుడు బిడ్డలారా, ఒక్కటి మనం గుర్తుపెట్టుకుందాం. చూడండి, యోహాను సువార్త 14వ అధ్యాయము 20వ వచనం చూడండి. చాలా గొప్ప వాక్యం అండి ఇది. దేవుడిచ్చిన పవిత్రాత్మను వాగ్దానము దేవుడు నిలబెట్టుకుంటున్నాడు. అంత మాత్రమే కాదు, పవిత్రాత్మ గురించి మాట్లాడినప్పుడు దేవుడు యేసుప్రభుల వారు తండ్రి దేవుడి గురించి ఎందుకు మాట్లాడాలి? యేసయ్య గురించి ఎందుకు మాట్లాడాలండి? పరిశుద్ధాత్మని నేను మీకు ఇచ్చాను, అయిపోయింది, వెళ్ళండి ప్రొక్లైమ్ చేయండి అని చెప్పాలి వాక్యాన్ని. మరి దేవుడి గురించి ఎందుకు మాట్లాడాడు? యావే ప్రభు గురించి ఎందుకు మాట్లాడుతున్నాడు? యేసయ్య గురించి ఎందుకు మాట్లాడుతున్నాడు? పరిశుద్ధాత్మ గురించి, ముగ్గురు గురించి ఎందుకు మాట్లాడుతున్నాడు? ఇక్కడ యోహాను సువార్త 14వ అధ్యాయము 15వ వచనం నుంచి ఒక్కసారి ఈరోజు మీరు చదవండి. చూడండి, 20వ వచనము. నేను నా తండ్రి యందును మీరు నా యందును నేను మీ అందును ఉన్నామని ఆ దినమున మీరు గ్రహింతురు. ఆమేన్. ఏ దినమున? పరిశుద్ధాత్మదేవుడు వచ్చినప్పుడు వ్యక్తపరుస్తాడు, రివీల్ చేస్తాడు, రహస్యాలను చెప్తాడు. ఇక బానిసత్వం ఎక్కడదండి? ఇక్కడ భయం ఎక్కడదండి? ఇక్కడ నిరుత్సాహం ఎక్కదిగా? ఉండదిగా, పోతుంది ఆటోమేటిక్గా. పరిశుద్ధాత్మ రావట్లేదేమో చూసుకోవాలి కదే. పరిశుద్ధాత్మ దేవుడు వస్తే ఎవరు వస్తారంట? నేను నా తండ్రి యందును మీరు నా యందును. అమ్మో, యేసయ్య మనల్ని విడిచిపెట్టట్లేడండి. మీరు నా యందు ఉంటారు, నేను నా తండ్రి యందు ఉంటాను, నేను మీ యందు ఉంటాము, ఇద్దరం వచ్చి మీతో ఉంటాము.
చూడండి 21వ వచనము, నా ఆజ్ఞలను స్వీకరించి పాటించువాడే నన్ను ప్రేమించువాడు. ఏ ఆజ్ఞ? ఆజ్ఞ అంటే ఏంటండి? యెహోషువ గ్రంథంలో ఒక్కటే మాట దేవదేవుడు చెప్తున్నాడు. కీర్తన గ్రంథంలో 1వ అధ్యాయంలో చెప్తున్నాడు, దీవారాత్రములు దేవుడి యొక్క వాక్కుని ఆనందముతో పఠించుచు ధ్యానించువాడు ధన్యుడు. వాడు ఏటి ఒడ్డున నాటిన సకాలమున పండ్లనిచ్చు చెట్టు వలె మహావృక్షం వలె వాడు ఎదుగుతాడు. ఆమేన్. హల్లెలూయా. చూడండి, ఆధ్యాత్మికంగా ప్రయత్నం చేయి, శారీరకమైన విషయాలు మొత్తం దేవుడు చూసుకుంటాడు. ఆమేన్. హల్లెలూయా. అడక్కు దేవుని ఆర్థిక సమస్యలు తీసేయని, ఇచ్చినందులకు వందనం ప్రభువా, కానీ ఆధ్యాత్మికంగా లేవనెత్తు నన్ను. ఈ ప్రార్థన దేవుడికి ఇష్టం. ఈ ప్రార్థన దేవుడిని ప్లీజ్ చేస్తుంది, సంతోష పెడుతుంది. ప్రియమైన దేవుడి బిడ్డలారా, అయ్యో ప్రభువా నాకు గర్భఫలం లేదు ప్రభువా, అక్కడే ఉంటావు, ఇక ముందుకు రావు. ఎందుకంటే ఆ వాక్యం నీలో నాలో గర్భంలో ఫలించాలి. అది ఎత్తిపట్టి ప్రార్థించాలి. విత్తనం వేయగానే పంట వండదు. పంట వండగానే కదా మనం కోత పోయాం కదా. విత్తనం వేసిన నెక్స్ట్ డే వచ్చి కోత వస్తావా? ఏం కోత వస్తావు? ఏముంటుందాడా? ఏముండదు. అరే ఈరోజు వాక్యం ఎత్తిపట్టి ప్రార్థిస్తావు, రేపు రాగానే కోత పోయాలంటే ఎట్లయితుందండి? గర్భంలో విత్తనం వేయి, వాక్యం అనే విత్తనం వేయి, అది ఫలించడానికి దేవుడు నీకు చెప్పాడు కదా. లూకాసు వార్త 1వ అధ్యాయం 30-56 వచనాలు రాయమని చెప్పాడా లేదా? రాస్తున్నావా లేదా? మర్చిపోయావా? మళ్ళా రాయి. నేను రాస్తున్నా, ఆల్రెడీ గ్రూప్లో చాలామందికి చెప్పాను. గర్భఫలం కోసం ప్రార్థన చేస్తున్న బిడ్డలకండి చెప్పండి, మీరు కూడా గర్భఫలం కోసం మిమ్మల్ని ఎవ్వరు అడిగినా కూడా ఒకటే చెప్పండి వాళ్ళకి. లూకాసు వార్త 1వ అధ్యాయం 30-56 వచనాలు రాయమని చెప్పండి. అద్భుతమైన అద్భుతమైన రీతిలో దేవాదేవుడు దీవిస్తాడు. ఊహించని రీతిలో దేవాదేవుడు ఇస్తాడు. ఆమేన్. ఇది నిజం, ఇది నిజం. కానీ ఒక్కొక్కసారి శ్రమ ఆలో చేసినప్పుడు, దేవాదేవుడు పరీక్ష ఆలో చేసినప్పుడు అది మనము దాన్ని తీసుకోగలగాలి. మొన్నటి రోజున నవ్య తీసుకుంది కదా, అలా తీసుకోగలగాలి. ఎందుకంటే దేవుడు పరీక్షించిన ఎట్లా పరీక్షిస్తాడు తెలుసా? ఈ సమయంలో చూద్దాం నా బిడ్డ ఏమంటుందో. నన్ను దూషించే బిడ్డగా మారుతుందా, నన్ను స్తుతించే బిడ్డగా మారుతుందా? ఎందుకంటే అండి, నువ్వు నేను విశ్వాసంలో నిలబడకపోతే రేపు కన్న పిల్లల్ని విశ్వాసంలో ఎట్లా నడిపిస్తావో చెప్పు. చూడు, ఆ దేవాదేవుడు మనందరికీ చెప్తున్నాడు, ఒక గుడ్డివాడు ఇంకో గుడ్డివాడిని నడిపించలేడు. ఒక గుడ్డిదానిలాగా నువ్వు నేనుండి నా భర్త నేను గుడ్డిదానిలాగా నడిపిస్తాను. పడిపోతాడండి పాపం. నా బిడ్డలు పడిపోతారండి గుడ్డోళ్ళలాగా. అయ్యో, దేవుడు అంటున్నాడు, ఒక్కడికైనా ఆధ్యాత్మికమైన కనులు ఉండాలి ఇంట్లో. ఒక్కరికైనా అది నువ్వు నేను ఎందుకు కాకూడదమ్మా? ఆల్రెడీ దేవుడు చెప్పేశాడుగా. మరలా పడతావేంటి కిందికి? మరి చూడండి, గురువుని విలువ ఇంటికి, ప్రార్థనకి, పెద్ద పెద్ద ప్రవక్తలు విలువ, ఇంకెవరైనా విలువ, ఎంతమంది అయినా విలువ, 1,00,000 మందిని విలువ. ప్రతిరోజు గురువుని విలువ, ప్రార్థన చేయించుకో ఇంట్లో. అద్భుతం జరగాలంటే అది నీలోనే మొదలవ్వాలి, బయట మొదలవ్వద్దు, అది నీలోనే మొదలవ్వాలి. ఎంతమంది ప్రార్థన చేసినా ఏమవుతలేదు అంటే ప్రార్థన, వాళ్ళు చేసే ప్రార్థనలో ఏమి లేదండి. నీలో నాలో శక్తి ఉంది, అది మర్చిపోతున్నావు. నీలో నాలో శక్తి ఉంది. ఆ ఇంట్లో ఉండాల్సింది నువ్వు ఉండాలి. నీ ఇంట్లో, నా ఇంట్లో నేను ఉండాలి. ఫాదర్ వచ్చి ఉండడుగా, వేరే బిడ్డ వచ్చి ఉండరుగా. రోజు ఉండాల్సింది నువ్వే. ఆ ఇంట్లో రోజు ఉండి ప్రార్థన చేయాల్సింది నువ్వే. ప్రియమైన దేవుడు బిడ్డలారా, ఇంకొకటి, ఆధ్యాత్మికంగా మనం ఎదగాలి అంటే ఇక్కడ దేవదేవుడు ఏమన్నాడు? నేను మీ యందు ఉంటాను, మీరు నా యందు ఉంటారు అన్నాడు. నా ఆజ్ఞను స్వీకరించండి అన్నాడు. నన్ను ప్రేమించువాడు నా తండ్రి వలన ప్రేమింపబడును. చూడండి, మనం యేసుని ప్రేమించగానే జరిగే క్రియ తెలుసా? తండ్రి దేవుడు మొత్తాన్ని కంట్రోల్ తీసుకుంటాడండి. తండ్రి దేవుడు యావే ప్రభు మొత్తాన్ని కంట్రోల్ తీసుకుంటాడు. మనల్ని ఎంత ప్రేమిస్తాడో తెలుసా తండ్రి దేవుడు? నా కుమారుని యొక్క స్లీవ మరణాన్ని ధ్యానిస్తున్న ఆ బిడ్డలు నా కుమారుని ప్రేమిస్తున్నారని చాలా గొప్పగా ప్రేమిస్తాడు. అంతెందుకమ్మా, నేను వెళ్ళిన ప్రతి చోట నా భర్తకి ఈరోజు ఎక్కడా కూడా అంత గౌరవం ఎవరు ఇవ్వలే, కానీ ఈరోజు ఫాదర్ పిలిచి మరీ ఇట్లా కౌగిలించుకున్నారు నా భర్తని. వండర్ఫుల్ విద్యాసాగర్, నువ్వు సపోర్ట్ చేస్తున్నావు జోష్లకి ఒక మంచి భర్తగా అన్నప్పుడు నాకు మస్తు ఆనందం అయింది. నన్ను బ్లెస్ చేసినప్పుడు కూడా నేను అంత ఆనందం వల్లే, కానీ నా భర్తను అలా ఫాదర్ కౌగిలించుకోగానే నాకు ఎంతో ఆనందమైంది. నా భర్త ముఖం కూడా వెలిగిపోయింది. ఎప్పుడు కూడా ఆయన ఆశించాడు ఎవరు మెచ్చుకోవాలని. నా భర్త ఆశించడండి. ఆయనకు ఆశలు కూడా తక్కువే, ఉండవు ఎక్కువగా. దేవుడు అలాంటి బుద్ధిని పెట్టాడు, దేవుడికి మహిమకరం కాక. కాబట్టి ఎప్పుడైతే మనం ఆశించింది దేవుడు ఇస్తాడో అప్పుడే ఆనందం. కానీ మనలో చాలామంది ఏం చేస్తాం తెలుసా? ఆశిస్తామండి, అన్నిటినీ ఆశిస్తాం. ఇది వస్తే బాగుండు, అది వస్తే బాగుండు, ఇది అయితే బాగుండు, అదైతే బాగుండు. దేవుని ఆనంద పెట్టలేమండి. ప్రతి ఆశ దేవుని ఆనంద పెట్టదు, ప్రయాస ఆనంద పెడుతుంది. ఏంటది? దేవా నీ చిత్తం అయితే జరుగునుగాక, నీ చిత్తమే ప్రభువా.
గుడ్డివాడు ఏ విధంగా అయితే ఇంకొక గుడ్డివాడు కాకుండా కంటి చూపు ఉన్నవాడి మీద ఆధారపడతాడు, మనం ఆధ్యాత్మికంగా కరెక్ట్గా లేము కదండి. దేవుడి మీద ఆధారపడగలగాలి దయచేసి. అందుకే దేవుడు అంటున్నాడు, నేను వానిని ప్రేమించి వారికి నన్ను తెలియపరచుకొందును. ఏంటండి తెలియపరిచేది చెప్పండి మీరు? గురువులు బోధిస్తున్నారు, అందరూ బోధిస్తున్నారు, ప్రపంచంలో ఇంతమంది బోధకులు ఉన్నారు. ఏంటండి ఇంకా దేవుడు తెలియపరచాలనుకున్నది? నీకు దేవుడు చెప్పాలనుకుంటున్నాయి చాలా విషయాలు ఉన్నాయి. మరి ఎప్పుడు ఇస్తున్నావు దేవుడికి సమయాన్ని? ఎప్పుడు బైబిల్ చదువుతున్నావు? ఎప్పుడు దేవుడితో సహవాసంలో ఉందాము అడుగుతున్నాడు దేవుడు. నాతో ఎప్పుడు ఉంటావు మనవు? నాతో ఎప్పుడు సత్సంబంధాన్ని కలిగి జీవిస్తావు? నాతో ఎప్పుడు మాట్లాడతావు? జోషతో కాదు మాట్లాడాల్సింది, గురువులతో కాదు మాట్లాడాల్సింది. నీ ఇంటిలో నేనున్నాను, నాతో ఎప్పుడు మాట్లాడుతున్నావు నువ్వు? నాతో మాట్లాడు దేవుడు అడుగుతున్నాడు నిన్ను నన్ను. దేవుడితో మాట్లాడదామండి. దేవుడు చాలా ఫ్రీగా ఉన్నాడు మన కోసం. కనీసం జోష్నైనా ఫోన్ లిఫ్ట్ చేయదేమో కానీ దేవుడు ఎప్పుడైనా ఫోన్ లిఫ్ట్ చేస్తాడు. ప్లీజ్ అండి దయచేసి అర్థం చేసుకుందాం. దాని తర్వాత దేవుడు తన తానుగా మనకి వ్యక్తపరచుకున్న తర్వాత ఒక మాట ఉందండి, హైలైట్ వర్డ్ ఇక్కడ. యోహాను సువార్త 14వ అధ్యాయము ప్రభువా 23వ వచనము. నన్ను ప్రేమించువాడు నా మాటను పాటించును. ఇప్పటి వరకు దేవుడు చెప్పిన మాటలే పాటించాలి. వినడం ఆత్మవంచన చేసుకొని వెళ్ళిపోకూడదు, పాటించాలి. ఇప్పుడు విన్న వాక్యాలు మొత్తం పాటించగలగాలి. ముగిస్తాను 5 నిమిషాలు. నన్ను ప్రేమించువాడు నా మాటను పాటించును, అప్పుడు నా తండ్రి వానిని ప్రేమించును, మేము వాని యొద్దకు వచ్చి వానితో నివసింతుము. ఆమేన్. తండ్రి దేవుడు యేసు ప్రభువు వారు వచ్చి ఎందుకు నివసించాలి? నేను వచ్చి మీతో నివసిస్తానంటే సరిపోదా? ఎందుకు తండ్రి దేవుణ్ణి మెన్షన్ చేయాలి యేసు ప్రభువు వారు? మరలా నేను కూడా ఉంటాను మీతో పాటు ఎందుకు మెన్షన్ చేయాలి? వాళ్ళు ఒక్కరే కానీ డబల్ పోర్షన్ ఆఫ్ ద హోలీ స్పిరిట్. ఆనాడు ఏలియాకు వచ్చిన ఆత్మ దేవుని ఆత్మ, ఎలీషాకి ఇచ్చిన ఆత్మ 2 అంతల ఆత్మశక్తి. ఈనాడు అపోస్తల కార్యంలో పరిశుద్ధాత్మ వచ్చింది. ఇదిగో దేవుడు సంపూర్ణముగా ఇచ్చాడు తన ఆత్మని. ఆత్మ పేరే యావే ఆత్మ ప్లస్ యేసయ్య ఆత్మ ప్లస్ పరిశుద్ధాత్మ. హోలీ ట్రినిటీ 1. ముగ్గురున్నారు కానీ ఒక్కరే. అందుకే అంత శక్తి ఉంది అపోస్తలకి. కొడుతుంటే చంపబడేంత శక్తి, భరించేంత శక్తి, మానవ అవగాహనకి మించిన శక్తి మనందరికీ ఉంది. కనీసం చచ్చిపోకపోతామే పర్లే, కనీసం ఈ కష్టాలను భరించలేమా దేవుడి కోసం? అంతెందుకండి, దేవుడు అసలు కష్టాలను కూడా ఇవ్వట్లేడండి మనకి. మన నోటి మాటల ద్వారా మనం కొని తెచ్చుకుంటున్నాం. మారడని, మారదని, ఈమంతే అని, మా అత్తం ఇంతే అని నువ్వు రోజు ప్రార్థన చేస్తున్నావు, మళ్ళీ వెళ్తావు, మళ్ళీ అంతే అంటావు. అరే, జీవన్ మరణం నీ నోట పెట్టానంటే దేవుడు మాట్లాడమని చెప్తుంటే మాట్లాడావు. దేవుడు అభిషేకపు ఇచ్చాంతని నువ్వు ప్రొఫెసైజ్ చేయి, నీకు నీవుగా ప్రొఫెసీ చెప్పుకో, నీకు నీవుగా ప్రవచనం చెప్పుకో. మారుతారు యేసు నామములో ఆమేన్. ప్రతిరోజు చెప్పు, మారపోతే అడుగు దేవుణ్ణి. ప్రియమైన దేవుడు బిడ్డారా, మన ప్రయత్నం మనం చేయాలా? దేవదేవుడు ఉత్తగా మనల్ని ఈ లోకానికి పంపించాలి, మన ప్రయత్నం మనం చేయాలండి. అందుకే ప్రియమైన దేవుడు బిడ్డలారా, మనతో నివసిస్తున్న దేవుడు ఇంకొక మాట అంటూ ఉన్నాడు 26వ వచనము. నా నామమున, ఇప్పుడు ఏమన్నాడు? తండ్రి నేను ఇద్దరం వచ్చి మీతో నివసిస్తాము. ఇంత మాత్రమే కాదు, 26వ వచనము. నా నామమున, యేసు నామమున తండ్రి పంపనున్న ఓదార్చువాడు అనగా పవిత్రాత్మ మీకు సమస్త విషయములను బోధించి నేను చెప్పినవన్నీ మీకు తలపునకు తెచ్చును. ఆమేన్. హల్లెలూయా. ఎప్పుడు ఎక్కడ ఏం మాట్లాడాలో పరిశుద్ధాత్మ దేవుడు పొల్లు పోకుండా మాట్లాడిపిస్తాడు. ఆమేన్. హల్లెలూయా. దేవుడి ఆత్మకే ఇది సాధ్యం. ఏసయ్య గురించి మాట్లాడాలంటే ఏసయ్య ఆత్మకే సాధ్యం. యావే ప్రభు గురించి మాట్లాడాలంటే, దేవుడి గురించి మాట్లాడాలంటే దేవుడి ఆత్మకే అది సాధ్యం. పరిశుద్ధాత్మ వివరించాలనుకున్న కార్యాల గురించి దేవుడు మనతో మాట్లాడాలంటే పరిశుద్ధాత్మ దేవుడికే సాధ్యము. ఆ ఆత్మే మనలో ఉంటుంది. హోలీ ట్రినిటీ 1 గాడ్ ఫర్ ఎవర్ అండ్ ఎవర్. కానీ కథోలిక శ్రీసభ మాత్రం గట్టిగా నమ్ముతుంది ఏసయ్య ఆత్మ ఉంది, యావే ఆత్మ ఉంది. అందుకే యేసుప్రభువారు ఏమన్నారు? ఎవరితో అంటున్నారు యేసుప్రభువారు? తండ్రి నా ఆత్మను నీకు అప్పగించుచున్నాను. మత్తయి సువార్త 16వ అధ్యాయం 18వ వచనం సెలవిస్తుంది,
దేవుడికి, నా తండ్రికి రక్త మాంసములు లేవు. పేతురు ఈ విషయాన్ని నీకు చెప్పింది నా తండ్రి ఆత్మ, రక్త మాంసములు లేవు అంటే యావే ఆత్మ. ఇప్పుడు యేసయ్య తనలో ఉన్న ఆత్మను ఏమంటున్నాడంటే, తండ్రి నా ఆత్మను నీకు అప్పచెప్తున్నాను. ఇప్పుడు యావే ఆత్మ యేసయ్య ఆత్మ ఏకమయ్యాయి. ఇప్పుడు అదే ఆత్మ డబల్ పోర్షన్ ఆఫ్ ద హోలీ స్పిరిట్లో డబల్ రెండంతలుగా ఒక వ్యక్తి మీదకి దిగొచ్చినప్పుడు బ్రతుకులు ఎందుకు మారావు? ప్రవచనాలు ఎందుకు రావు? అద్భుతాలు ఎందుకు జరగవు? అద్భుతమైన బిడ్డగా ఎందుకు మారాం? తప్పక మారుతాం. కానీ ప్రాబ్లం మనలోనే ఉంది, దేవుళ్ళు ఎప్పుడూ ఉండదు. కాబట్టి ప్రియమైన దేవుడి బిడ్డలారా, మనం మొట్టమొదటిగా ధ్యానించింది ఒకటే, కోత ఎక్కువగా ఉన్నది రాజా, పని చేయు వారిని పంపుము రాజా. స్టాప్ ఆస్కింగ్ లైక్ దిస్. కోత ఎక్కువగా ఉంది ప్రభు, నన్ను పంపించావు, నా ద్వారా ఇంకా 100 మందిని లేపు ప్రభు. ఆమేన్, హల్లెలూయా. ఈ ప్రార్థన ఒకవేళ నువ్వు నేను ఈరోజు నుంచి చేసినట్లయితే చూస్తావు దేవుడి యొక్క కార్యాన్ని. ఆమేన్. నువ్వు నమ్మాలి అంతే. నీవు విశ్వసించినచో దేవుడి మహిమని చూస్తావు. ఆమేన్, హల్లెలూయా. అనకు నా వల్ల ఏమవుతుందమ్మా, నా వల్ల ఏం కాదు, నేను ముసల్దాన్ని. నో, అక్కడున్న ప్రవక్తికి 84 ఏళ్ళు దేవుడి యొక్క దేవాలయంలో పనిచేస్తూ యేసయ్య రక్షకుడి గురించి బోధిస్తుంది. నువ్వు నేను రక్షణ పొందుకుంది ఖాళీగా కూర్చోమని కాదు, ఉన్న పొలంలో ఉన్నా సరే రక్షకుని బోధించు, రక్షకుడి నుంచి మాట్లాడు. ఏది అవుతే అది పరిశుద్ధాత్మ దేవుని ఆలోచేయి. పరిశుద్ధాత్మ దేవుణ్ణి ఇదిగో నువ్వు చెప్పు, అయ్యా నేను చేయలేకపోతున్నాను ఈ కార్యం, నువ్వు చేయించుకో ప్రభువా, నా వల్ల కావట్లేదు, నువ్వు చేయించుకో. దేవుడికి ఇచ్చేసేయి. ఫుల్ కంట్రోల్, ఫుల్ సంపూర్ణంగా దేవుడికి సమర్పించేసుకుందాము. అప్పుడండి మనలో కార్యాలు జరుగుతాయి. అందుకే దేవుడు అంటున్నాడు, శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను. ఎందుకు చచ్చిపోతున్న పేతురు, చచ్చిపోతున్న స్టెఫను ఆనందించారు? ఎందుకు ఆనందించారు? ఈ ఆనందము శాంతినిస్తుంది. కలవరపడవలదు. ఈ సాంగ్ నేను తీసి పెట్టుకున్నాను, జోస్మిన్ నాకు వాడింది ఫస్ట్లో. కలవరపడవలదు. కలవరపడుతున్నావు అంటే నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను. 27వ వచనము, లోకము వలె నేను ఇచ్చుట లేదమ్మా, మీ హృదయములు కలవరపడనీయకుడు, భయపడనీయకుడు. నేను వెళ్ళి మరలా మీ వద్దకు వత్తును. ఆమేన్, హల్లెలూయా. నేను చెప్పిన మాట మీరు విని ఉన్నారు కదా. తండ్రి నాకంటే గొప్పవాడు, మేమిద్దరం వచ్చి మీతో నివసిస్తున్నాం. ఇంత డబల్ పోర్షన్ ఆఫ్ ద హోలీ స్పిరిట్ శక్తిని మనలో పెట్టుకొని ఎందుకండి మనం భయపడేది? ఈరోజు ఫాదర్ అన్నారమ్మా, సాక్ష్యం చెప్తున్నాను, అయిపోయింది వాక్యము. ఈ వాక్య పరిచయని బట్టి దేవుడికి సమస్త ఘనత మహిమ ప్రభావం చెల్లిస్తూ, సాతానుగాడు ఎన్నో బాణాలు విసురుతాడు, వాటికి భయపడొద్దు. ఆ బాణము కేవలం 1 ఎడ్జ్ మాత్రమే ఉంటుంది, కానీ 2 అంచుల ఖడ్గము కంటే పదునైన ఈ వాక్యము జీవాత్మల సంయోగ స్థానము వరకు, కీళ్ళు మధ్య చేరు వరకు ఛేదించుకొని పోతుంది. అంతకన్నా పవర్ఫుల్ ఆ యొక్క సాతాను శక్తి గురించి మాట్లాడద్దు. దేవుడి శక్తి చాలా అతీతమైనది, మానవగానికి మించిన శక్తి ఇది. ప్రియమైన దేవుడి బిడ్డలారా, ఫాదర్ ఒకటే అన్నారు, అమ్మా ఇదిగో మే నెలలో ఒక క్యాంపు పెడతాము, వచ్చి వాక్యం చెప్తావా అనేసి. నేను అనుకున్నాను, ప్రభా ఎంత గొప్ప అవకాశం ఇచ్చావు. ఎవరికి తెలుసా? చిన్న పిల్లలకి స్కూల్ పిల్లలకి చెప్తున్నాడు ఫాదర్, వారికి తగ్గట్టుగా చెప్పాలమ్మా అంటే, తప్పకుండా ఫాదర్ దేవుడు ప్రేమిస్తాడని చెప్పాను నేను. ఫాదర్ నవ్వుతూ ఉన్నాడు. 3 సార్లు బ్లెస్ చేశాడు, చేయబట్టుకుని 3 సార్లు బ్లెస్ చేశాడు. మా గాడ్ ఈజ్ బ్లెస్డ్ యూ వెరీ వెల్, ద పవర్ ఆఫ్ ద హోలీ స్పిరిట్ ఈజ్ ఆన్ యూ అంటే జయశీల అక్కడే ఉంది, చూస్తూ ఉంది, నవ్వుతూ ఉంది. ఆవిడ ఎంతో ఆనందించింది ఫాదర్ బ్లెస్ చేస్తూ ఉంటే. నిజంగా ఈరోజు అండి నేను దేవుడికి సంపూర్ణంగా మహిమనిచ్చింది. నిజంగా ఐ కెన్ ఎక్స్పీరియన్స్ ఇట్. అక్కడే నీల్ డౌన్ చేసి, అక్కడే మోకరించి నేను తండ్రి దేవుడితో మాట్లాడుతూ ఉన్నాను. ప్రభువా, ఫాదర్ ఏదైతే ఇస్తున్నాడో దీవెన, దానికి అర్హుడవు నీవు, అది నువ్వు ఇచ్చావు, నీకు స్తోత్రం. ఏదైతే నాకు మెప్పు ఇచ్చాడో ఆ మెప్పు మొత్తం నీకు సమర్పిస్తున్నాను. ఈ స్లీవ కంట కొడుతున్నాను ప్రభా, ఈ దొంగదాన్ని దొంగిలించుకోకుండా చూసుకో ప్రభు నీ మహిమని అని. అదే సమయంలో అక్కడ నేను ఇచ్చానండి ప్రభుకి. అక్కడుంది డెలివరెన్స్. మనలో చాలామంది మనం ఏం చేస్తాం తెలుసా, నేను కూడా దేవుడి యొక్క మహిమని దొంగిలిస్తుంటాం. ఇది నా ప్రార్థన వల్లే అయ్యిందేమో. కృప కృప కృప, దేవుడి కృప. కొరింథీయులకు రాసిన 2వ అధ్యాయం, మీరు పొందిన దేవుని కృపను వ్యర్థము చేయరాదు. దేవుడి కృప ఏంటండి? రక్షణ కొనలేదు మనము, రక్తాన్ని కొనుక్కోలేదు మనము, దేహాన్ని మనం కొనుక్కోలేదు. అంతెందుకు మన బ్రతుకే మనకు తెలియదు మనం పుడతామని.
మరెందుకండి మనకి దేవుడి దగ్గరికి రావడానికి ఇంత ఆలోచిస్తూ ఉన్నాము? ఈ ఊపిరి నాది కాదు, ఈ దేహం నాది కాదు, సమస్తము నాది కానప్పుడు, దేవుడే సమస్తానికి ఆధారభూతుడైనప్పుడు ఆయన మీద ఆధారపడమే కదా అది మంచిది మనకే. అదే ధర్మం, అదే యుక్తమైనది. ప్రియమైన దేవుడు బిడ్డలారా, ఈరోజు దేవాదేవుడు మీ అందరి ప్రార్థనలు విని, చర్చిలో నా వల్ల కాదేమో అనుకున్నాను, కంప్లీట్ కంట్రోల్ని దేవాదేవుడు తీసుకున్నాడు, నడిపించుకున్నాడు. 7 పలుకులు మొట్టమొదటిసారి అండి నా జీవితంలో, ఈ 3.5 సంవత్సరాల పరిచర్యలో ఎక్కడ ఏ చర్చిలో కూడా 7 పలుకుల గురించి నేను మాట్లాడలేదు. మొట్టమొదటిసారిగా పరిశుద్ధాత్మ దేవుడు ఇచ్చిన ఛాన్స్, అవకాశాన్ని బట్టి దేవుడికి మహిమ చెల్లిస్తున్నాను. నా కోసము మోకాళ్ళ మీదుండి చేతులెత్తి నా కోసం, నా గొంతు కోసం, నా కుటుంబం కోసం ప్రార్థిస్తున్న మిమ్మల్ని అందరినీ కూడా, ప్రార్థించకపోయినా ఒక్కొక్కసారి మీ యొక్క డిఫికల్ట్ సిచ్యువేషన్స్ని బట్టి ఆ దేవాదేవుడు 30 దింతలుగా, 60 దింతలుగా, 100 ఆదికాండం 12:2 ప్రకారం యేసు నామములో మనందరినీ దేవుడు దీవించునుగాక. ఆమేన్. హల్లెలూయా.